అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కి స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా చాలామంది ప్రముఖులను సమాజానికి ఏదైనా చేయాలనేటటువంటి సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ చేసి వారి అనుభవాలను అభిప్రాయాలను మీ అందరితో పంచుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగానే విశ్రాంత ముఖ్య కార్యదర్శి మాధవరావు గారు, అర్జున్ రావు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, చక్రపాణి గారు ఇటువంటి వ్యక్తుల యొక్క ఇంటర్వ్యూస్ చేసి ప్రసారం చేయటం జరిగింది. అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసర్ అరవింద్ రావు గారు, ఆయన సంస్కృత భాష ప్రచారానికి చేస్తున్నటువంటి కృషి, అదే రకంగా చిల్కూరు బాలాజీ టెంపుల్ చీఫ్ ప్రీస్ట్ రాజన్ సౌందరరాజన్ గారు, తోర్బల ప్రభాకర్ శాస్త్రి గారు, ఈ మధ్యనే బొలిశెట్టి సత్యనారాయణ గారు, వీరందరి యొక్క ఇంటర్వ్యూస్ చేసి ప్రచారం చేయటం జరిగింది. ఈరోజు మన ముందున్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి, వీరి పేరు రాజీవ్ కూరపాటి గారు. రాజీవ్ కూరపాటి గారు వీరు గుంటూరు నుంచి ప్రస్థానం. అక్కడనే తన చదువు అది పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ చెన్నైలో కీల్పాక్ మెడికల్ కాలేజ్ నుండి 2001లో పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత వీరు అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫ్యామిలీ మెడిసిన్ చేశారు. అట్లాగే ఫెలో ఆఫ్ ఇంటగ్రేటివ్ మెడిసిన్ ఈ రెండు చేయటం జరిగింది. పీజీ ఇన్ ఫ్యామిలీ మెడిసిన్ వీరు యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా నుంచి చేశారు. స్పెషలైజేషన్ ఒబేసిటీ, ఊబకాయం మీద. ఎంబీఏ ఐటీ కూడా చేసి యూనివర్సిటీ ఆఫ్ మిస్సూరీ నుంచి. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వీరు ఎంఏ ఇన్ సాంస్క్రిట్ కూడా చేశారు. ఎంఏ ఇన్ సాంస్క్రిట్ ఫ్రమ్ హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా ఫ్లోరిడా నుంచి ఎంఏ ఇన్ సాంస్క్రిట్ చేశారు. ఈ రకంగా ఈస్టర్న్ థాట్ అండ్ వెస్టర్న్ సైన్స్ ఈ రెండింటిని సరిగ్గా మేళవించటానికి, ఒక సింథసిస్ తీసుకురావడానికి గట్టిగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి రాజీవ్ కూరపాటి గారు. వీరు గత 25 సంవత్సరాల నుంచి ప్రధానంగా హాస్పిటలిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా సెయింట్ ఎలిజబెత్ మెడికల్ సెంటర్ కెంటకీలో వర్క్ చేస్తూ ఉన్నారు. అట్లాగే యూనివర్సిటీ ఆఫ్ కెంటకీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా స్పెషలైజేషన్ ఆన్ ఒబేసిటీ, ఊబకాయం, ఈ అంశాల మీద ఎక్కువ స్పెషలైజ్ చేసినటువంటి వ్యక్తి. ఇదే కాకుండా వీరు పెద్ద ఎత్తున పుస్తకాలు కూడా రచించారు. నేను ఇందాక అన్నాను కదా, ఈస్టర్న్ థాట్ అండ్ వెస్టర్న్ సైన్స్ ఈ రెండింటిని సింథసిస్ కోసం ప్రయత్నం చేస్తున్నారని. డైలీ గీతా ప్రాజెక్ట్ అని భగవద్గీత మీద, అదేవిధంగా ఇండియన్ ఫిలాసఫర్స్ రీడిఫైన్డ్ ఇది ఒక పుస్తకము. అదేవిధంగా మెడికల్గా బుక్ ఆన్ బాడీ పాజిటివిటీ, ఫిజిషియన్ హౌ సైన్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అన్ ఆర్ట్ ఆఫ్ మెడిసిన్, ఈ అంశాల మీద కూడా చాలా పుస్తకాలు రాశారు. వీరు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు వీరు మన దగ్గర ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి. నమస్కారం రాజీవ్ కూరపాటి గారు. నమస్కారం అండి. సో ముందు ప్రధానంగా ఈరోజు వీరు మనకు ఫోకస్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా మెడికల్ ఫీల్డ్ను ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది అనే అంశం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ ఉంటుంది. ఇన్ ఎడిషన్ టు వారి డిఫరెంట్ ఇంట్రెస్ట్, వాటిని గురించి మనం మాట్లాడటం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక డిఫైనింగ్ మూమెంట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని మాత్రం చెప్పొచ్చు. అది చివరకు ఎంత ప్లస్ ఎంత మైనస్, ఎక్కడికి పోతుంది అంటే దాని ఎఫెక్టివ్ చాలా రకాలుగా ఉండబోతూ ఉన్నది. మొట్టమొదటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అసిస్టింగ్ ఎవ్రీబడి టు ప్రోగ్రెస్. అట్లాగే దాని ఎనీ టూల్ విల్ హ్యావ్ ప్లస్ అండ్ మైనసెస్ రెండు ఉండటం జరుగుతుంది. బట్ డిఫైనింగ్ మూమెంట్ తప్పకుండా. ఇది మెడికల్ ఫీల్డ్లో ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది, ఇంత మటుకు మెడిసిన్ ఏ రకంగా ఇవాల్వ్ అయింది, ఇంపార్టెంట్ ఆఫ్ ఫిజిషియను ఆర్ సర్జన్, వాటి మీద దీని ప్రభావం ఎట్లా చూపెట్టబోతుంది, దీని మీద కొంత బ్యాక్గ్రౌండ్ హిస్టారికల్గా ఇస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ఏ రకంగా ట్రాన్స్ఫర్మేటివ్గా దాన్ని ముందుకు తీసుకుపోతుందని దాని మీద ముందు మాట్లాడదాం. మిగిలిన అంశాలపైన డిస్కస్ చేద్దాం. చాలా సంతోషం అండి, నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణారావు గారు, మీలాంటి మేధావులు అనుభవజ్ఞులతో మాట్లాడడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి ఫీల్డ్ని మార్చేస్తుంది.
ఎస్పెషల్లీ మెడికల్ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎసెన్షియల్ ఫీల్డ్ కాబట్టి. ప్లస్ మనం డాక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ రోల్ ఎలా మారబోతోంది అనేది ఎక్స్ట్రాడినరీలీ ఇంపార్టెంట్. మన డాక్టర్లకి ఇంపార్టెంటే, పేషెంట్స్కి కూడా ఇంపార్టెంటే. మనం గమనిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2 విధాలుగా మార్పు తెస్తోంది మెడికల్ ఫీల్డ్ని. ఒకటి, అసలు మొదటి నుంచి మనం గమనిస్తే మెడికల్ ఫీల్డ్లో మార్పు అనేది డాక్టర్స్ నుంచి రాదు, బయట వాళ్ళ నుంచి మెడికల్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి డాక్టర్లు మారడం జరుగుతుందన్నమాట. అదే మన హిస్టరీ, నేను ద ఫిజిషియన్ హౌ సైన్స్ ట్రాన్స్ఫార్మ్ ద ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ అనే పుస్తకంలో గత 2500 ఏళ్ళుగా మెడిసిన్ ఎలా మార్పు చెందుతూ వచ్చింది దాని గురించి మొత్తం ఒక క్రొనాలజీగా 650 BC నుంచి 2000 AD దాకా ఎలా మార్పు చెందింది, తర్వాత ఎలా చెందబోతుంది అనే దాని మీద మొత్తం రాశాను. అందులోంచి కొన్ని అంశాలు చెప్తాను. మొదట, AI 2 విధాలుగా మారుస్తుంది. ఒకటి ఏంటంటే, మామూలుగా మన డాక్టర్స్ వాళ్ళ రోల్ ఏంటంటే దే ఆర్ గేట్ కీపర్స్ ఆఫ్ మెడికల్ నాలెడ్జ్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంటుంది మెడికల్ నాలెడ్జ్ అంతా ఉండేది, వాళ్ళ దగ్గర మెడికల్ నాలెడ్జ్ ఉండేది. వాళ్ళకి ఆ నాలెడ్జే పవర్. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేదే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందని. మన దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వెళ్ళి చెప్తే వాళ్ళకి మనకున్న ప్రాబ్లంకి వాళ్ళు కాజ్ కనిపెట్టి దానికి ఒక ట్రీట్మెంట్ చెప్పి మళ్ళీ ఫాలోఅప్స్ అవి ఇవి చేస్తారు. దట్ ఈస్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ ప్రాక్టీసింగ్ మెడిసిన్. ఇప్పుడు ఈ గేట్ కీపర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఏ డాక్టర్ల దగ్గర ఉన్నదో అది అందరి దగ్గరికి వచ్చేసింది. నాట్ ఓన్లీ ఇంటర్నెట్ ద్వారా కొంత వచ్చింది. ఇప్పుడు ఏఐ ఏం చేసిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళబోయే ముందే మీరు ఏఐని, ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ ఏఐ అంటారు. జనరేటివ్ ఏఐ అంటే ChatGPT, జెమినై ఇట్లాంటివి అన్నమాట. అంటే మీరు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తుంది మీకు. ఇట్ ఈస్ లైక్ యువర్ ఓన్ పర్సనల్ ఎక్స్పర్ట్. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళబోయే ముందు లెటర్సే కడుపులో నొప్పి వచ్చింది, సో ఏఐని మీరు క్వశ్చన్ అడిగితే ఏ డాక్టర్ దగ్గర అయితే నాలెడ్జ్ ఉందో దానికి 1000 రెట్లు నాలెడ్జ్ ఏఐ మీకు ఇస్తుంది. ఎందుకంటే డాక్టర్కి తనకుండే మెమరీ, దాన్ని బట్టి ఆవిడో మీకు సమాధానం, లేకపోతే వాళ్ళకుండే టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అవన్నీ యూజ్ చేసి మీకు చెప్పగలరు. ఏఐ ఏం చేస్తుందంటే ప్రపంచం మొత్తంలో ఉన్న నాలెడ్జ్ అంతా క్రోడీకరించి మనకి ఆన్సర్, మనం దాని ఆన్సర్ కూడా నాకు అర్థమయ్యే భాషలో తెలుగులో చెప్పు అని అడగచ్చు. డాక్టరు తెలుగులో చెప్పలేకపోవచ్చు, మీకు అర్థమయ్యే భాషలో చెప్పలేకపోవచ్చు, డాక్టర్కి టైం లేకపోవచ్చు. కానీ ఏఐ మీతో కూర్చొని మీరు దాన్ని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పి మళ్ళీ దానికి మీరు క్వశ్చన్ అడిగితే అలా చెప్పుకుంటూ వెళ్తుంటుంది అనమాట. సో అలాగా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ గేట్ కీపర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనే ఒక సిస్టమ్ని బ్రేక్ చేసింది ఏఐ వచ్చి. సెకండ్ ఏం చేసిందంటే, ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ గత 200-300 ఏళ్ళుగా విపరీతంగా డెవలప్ అవుతుంది కదా. స్పెషలైజేషన్, సబ్ స్పెషలైజేషన్. ఇప్పుడు కార్డియాలజీ తీసుకోండి, కార్డియాలజీ తీసుకుంటే కార్డియాలజీలో సబ్ స్పెషలైజేషన్స్ మల్టిపుల్స్ వచ్చేసినాయి. ఏంటంటే ఒకటి ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటారు, అంటే మేము కామన్గా ఎలక్ట్రీషియన్ ఆఫ్ ద హార్ట్ అని చెప్తాం. అలాగే రెగ్యులర్గా స్టెంట్స్ పెట్టడం ఇలా చేసే కార్డియాలజిస్టులు ప్లంబర్స్ ఆఫ్ ద హార్ట్ అంటాం. ఏంటంటే ప్లంబింగ్ వర్క్ వాళ్ళు హార్ట్లో చేసినట్టుగా ఎలక్ట్రీషియన్స్ ఆఫ్ ద హార్ట్. అలానే ఎకో కార్డియోగ్రఫీ, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్, అలానే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండానే నాన్ ఇన్వేసివ్గా, అంటే ఓపెన్గా మేజర్ సర్జరీ చేయకుండానే వాల్వ్ రిపేర్స్ చేయడం, ఇట్లాంటి వాళ్ళు ఇంకొక స్పెషలైజేషన్. ఇట్లా ఒక్క ఆర్గన్ తీసుకుంటే మీకు న్యూమరస్ స్పెషాలిటీస్ వస్తున్నాయి. అలాంటి తరుణంలో ఎంత నాలెడ్జ్, ఎంత ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంటుంది. ఒక రోజుకి ఎన్నో స్టడీస్ వస్తుంటాయి. ప్రతి డాక్టరు ఆ ఫీల్డ్లో ఉన్న ఆయన అప్ టు డేట్గా ఉండలేకపోవచ్చు. సో ఆ నాలెడ్జ్ అంతా మనకి ఏఐ ఏం చేస్తుందంటే అదంతా మనకి అందుబాటులో తెస్తుంది అప్ టు డేట్గా. ఇంకొకటి మీరు గమనించుంటారు, కొంతమంది ఈ వేరబుల్ డివైజెస్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు యాపిల్ వాచ్ తీసుకోండి, అందులోనే అంత రికార్డ్ అవుతూ ఉంటుంది చాలా. అలానే రింగ్స్ అని ఉంటాయి, అదేంటంటే మన స్లీప్ ప్యాటర్న్, కంటిన్యూస్ బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్, కంటిన్యూస్ బ్లడ్ షుగర్ మానిటరింగ్, ఇట్లాంటి కంటిన్యూస్గా మానిటర్ చేసినప్పుడు ఎంతో డేటా జనరేట్ అవుతుంది కదా. ఆ డేటా అంతా ఎట్లాగా ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు నీ ఒక్క మనిషినే నేను ఆ వేరబుల్ టెక్నాలజీస్ తీసుకున్నప్పుడు, నేను నిద్రపోతున్నప్పుడు నా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అదంతా మొత్తం డేటా అంతా రికార్డ్ అవుతుంది.
ఆ రికార్డ్ అంతా కంటిన్యూస్గా రికార్డ్ అయినప్పుడు అదంతా ప్రాసెస్ చేసి నీ హెల్త్ ఇలా ఉంది, నీకు రిస్క్ ఫ్యూచర్లో నీకు ఇది రావచ్చు, ఆ మల్టిపుల్ డేటా పాయింట్స్ అన్నీ. ఇప్పుడు డాక్టర్ చేసే పని ఏందండి, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, ఈ వెస్టర్న్ మెడిసిన్ మీద కాసేపు ఫోకస్ చేస్తాను, మన ఈస్టర్న్ మెడిసిన్ ఎలా ఉండేది డిఫరెన్స్ చెప్తా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. ఇది కామన్గా ఏంటంటే మాకు మెడికల్ కాలేజ్లో ఇవన్నీ టీచ్ చేయరు. మెడికల్ కాలేజ్లో మెడికల్ హిస్టరీ గురించి చెప్పరు, అసలు ఎలా పుట్టింది మెడికల్ సైన్స్, దానికి మామూలు ఇంతకు ముందు ఉన్నది ఏమిటి. ఇది మెడికల్ సైన్స్ అంటే ఒక దృష్టికోణం, ఒక దర్శనం అన్నమాట. అంటే ఒక యాంగిల్లో బాడీని చూడడం. ఇంకొక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తీసుకుంటే అది బాడీని ఇంకొక యాంగిల్లో చూస్తుంది. బాడీ ఎంత కాంప్లెక్స్ అంటే మన బాడీ, మీరు ఒక సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ విల్ నాట్ గివ్ ద ఆన్సర్ టు ఆల్ ద క్వశ్చన్స్. ఎలాగంటే మీరు చూస్తున్నారు, ఇంత టెక్నాలజీ ఉన్నా సరే మనకి క్రానిక్ డిసీజెస్ పెరుగుతూనే పోతున్నాయి. ఒబిసిటీ పెరుగుతోంది, డయాబెటీస్ పెరుగుతోంది, హార్ట్ డిసీజ్ పెరుగుతోంది, క్యాన్సర్లు, ఎర్లీ క్యాన్సర్స్ వస్తున్నాయి. మరి మెడిసిన్ ఇంత గొప్పదైనప్పుడు ఎందుకు ఇన్ని రోగాలను మనం ఎందుకు అరిగట్టలేకపోతున్నాం? అదే సైకలాజికల్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జైటీ, ఇన్సామ్నియా, స్లీప్ యాప్నియా, ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, క్యాన్సర్స్, ఇవన్నీ పెరిగిపోతున్నాయి కదా. సో మనం ఎందుకు ఇలా వీటిని ఎందుకు అరికట్టలేకపోతున్నాం అంటే అది హిస్టరీలో ఉంటుంది. మెడికల్ హిస్టరీ అర్థం చేసుకుంటే వన్ ఆఫ్ మై ఎయిమ్స్ ఈజ్ ఆర్ గోల్స్ ఈజ్ ఈ మెడికల్ స్టూడెంట్స్కి కూడా మెడికల్ హిస్టరీ కొంత అర్థం కావాలి. ఏమైందంటే మెడిసిన్ ఎప్పుడైతే సైన్స్గా మారిందో, ఒకప్పుడు ఈ డాక్టర్స్ని మనం ఏమనేవాళ్ళం అంటే 500 ఏళ్లకి పూర్వం 1500 AD దానికి ముందు న్యాచురల్ ఫిలాసఫర్స్ అనేవాళ్ళు డాక్టర్స్ని. న్యాచురల్ ఫిలాసఫర్స్ అంటే ఏంటంటే అప్పుడు సైన్స్ హ్యుమానిటీస్ కలిపి ఉండేవి. ఆ సైన్స్ ఎప్పుడైతే హ్యుమానిటీస్ని చీలిందో అప్పుడు ఏంటంటే సైంటిస్ట్గా మారినప్పుడు హ్యుమానిటీస్ విడిగా కంప్లీట్ ఫీల్డ్ డిఫరెంట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు గమనిస్తే బహుశా మీది హ్యుమానిటీస్ కింద వస్తుందేమో. ఎకానమీ, సోషియాలజీ, అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్, లిటరేచర్, ఇట్లాంటివన్నీ హ్యుమానిటీస్ కింద వస్తుంది. సైన్స్ వచ్చేటప్పటికి మేము చేసేదంతా సైన్స్ కింద వస్తుంది. ఆ సైన్స్ ఏమవుతుందంటే క్వాంటిఫికేషన్. సో ఇందాక నేను ఎక్కడైతే ఆపానో, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ దేని మీద మెయిన్గా ఫోకస్ చేస్తారని ఎప్పుడు నాకు గమనిస్తే ఇప్పుడు నేను డాక్టర్ని కాబట్టి నేను దేని మీద ఫోకస్ చేస్తానో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా చెప్పగలను. ఫస్ట్ థింగ్ నేను చూసేది ఏంటంటే క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్. ఇప్పుడు పేషెంట్ వస్తే మీరు చూడండి, ఫస్ట్ థింగ్ చూసేది ఏంటంటే వైటల్ సైన్స్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్, పెయిన్ స్కేల్ ఉంటే పెయిన్, ఇట్లాంటివన్నీ చూస్తాం. అవన్నీ ఏంటి? నెంబర్స్. అవన్నీ డాక్టరు మిమ్మల్ని క్వాలిటేటివ్ అసెస్మెంట్ చేయరు వెళ్ళంగానే. దే ఆర్ డూయింగ్ క్వాంటిటేటివ్ అసెస్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. టెస్టులు రాస్తారు. టెస్టులు రాస్తే వచ్చేది ఏంది? మీకు థైరాయిడ్ ప్రొఫైల్ నెంబర్ ఎంత, బ్లడ్ ప్రెషర్ ఎంత, ఆ తర్వాత మీ కాల్షియం స్కోర్ ఎంత, ఇవన్నీ మీరు గమనించండి, అన్ని నెంబర్సే. సోడియం, పొటాషియం, క్లోరైడ్ నెంబర్స్ అన్నీ మీకు ల్యాబ్ రిపోర్ట్స్ చూస్తే అన్ని నెంబర్స్గా ఉంటుంది. అదే మీరు కొన్ని 100 ఏళ్ల క్రితం వెళ్ళి చూస్తే ఎయిదర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్, యునానీ, గ్రీక్ మెడిసిన్, లేకపోతే చైనీస్ మెడిసిన్, ఇవన్నీ చూస్తే దే ఆర్ నాట్ డూయింగ్ క్వాంటిటేటివ్ అసెస్మెంట్, దే ఆర్ డూయింగ్ క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేతిని పట్టుకొని పల్స్ చూసినప్పుడు వాళ్ళు ఆ పల్స్ ఎంత కౌంట్ చూడట్లేదు, పల్స్ క్వాలిటీ చూస్తున్నారు. సో అది సైన్స్ అయిందనమాట, హ్యుమానిటీస్గా ఎప్పుడు చీలిందో. సో ఇదంతా మనం ఎప్పుడైతే మనకి నెంబర్స్తో డీల్ చేస్తున్నామో, ఆ నెంబర్స్ ఎందుకు వచ్చినాయంటే మనం 1500స్లో ఎప్పుడైతే సైన్స్ మార్పు చెందిందో ఏమైందంటే అప్పటిదాకా 500 BC నుంచి 1500 AD దాకా అప్పటిదాకా ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ రన్ అవుతూ ఉండేది. బాడీని ఎలా చూసేవాళ్ళం అంటే మనం హోల్సమ్గా చూసేవాళ్ళం, పార్ట్స్గా చూసేవాళ్ళం కాదు. సో హోల్సమ్గా చూసినప్పుడు మన అసెస్మెంట్ అసలు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగా? ఇప్పుడు కడుపు నొప్పితో వస్తే అదే మీరు అన్నారు కదా, అది ఒక్కటే, ఇది
పల్స్ చూసి చెప్పటం, నాడి చూసి చెప్పటం అనేది సాధారణంగా గ్రామాల్లో అర్చకులే డబులింగ్ అప్ ఆఫ్ యాస్ లోకల్ వైద్యుడిగా ఉండేవాడు. శివార్చకుడు, విష్ణాలయం అర్చకుడు. శివార్చకుడు నాడి చూచి చెప్పి ఏదో మంది ఇచ్చేవాడు. అంటే అది పర్ఫెక్ట్ సిస్టమ్ అని అన్ను, అదో సిస్టము. దాని నుంచి చాలా మనం ముందుకు వచ్చాము. బట్ స్టిల్ చాలా వరకు చాలా రకాలైనటువంటి ఎయిల్మెంట్స్ దానివల్ల, ఆ మందుల వల్ల తగ్గేవనేటటువంటిది మాత్రం వాస్తవం. బట్ మీరు అన్నట్టు అది హోల్సమ్గా చూచి. రెండోది అది హస్తవాసి. ఆ హస్తవాచికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ చెప్తుండే. ఊరికే జస్ట్ ఐ థాట్ మీరు ఆ నాడి దాని గురించి అన్నారు కాబట్టి షేర్ చేద్దాం అనుకుంటే కానివ్వండి. డెఫినెట్గా అక్కడ వాళ్ళు చేసేది ఏంది గమనిస్తే, వాళ్ళు చేసేదానికి ఇప్పుడు యాజ్ అ వెస్టర్న్ మోడర్న్ వెస్టర్న్ సైన్స్ చేసేదానికి అసలు కంప్లీట్లీ డిఫరెంట్. అసలు దానికి దీనికి ఓవర్లాప్ కూడా లేదు. ఏమైందంటే మెడిసిన్ రీఫార్మ్ చేయలేదు, రీప్లేస్ చేశారు. మెడికల్ సైన్స్ ఆ పాత ఉన్న మెడిసిన్ని నెట్టేసింది పక్కకి. యూజువల్గా ఏమవుతుంటుందంటే ఒక సిస్టమ్ ఉంటే దాన్ని ఇంప్రూవ్ అయ్యి దాని మీద బిల్డింగ్ బ్లాక్స్ లాగా డెవలప్ అవుతుంది. మీరు ఏ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్, ఏ సిస్టమ్ ఆఫ్ ప్రోగ్రెస్ చూసినా సరే. కానీ మెడికల్ ఫీల్డ్లో వచ్చేటప్పటికి ఆ పాత సిస్టమ్ని మొత్తం డిస్కార్డ్ చేసేసింది. నో, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ ఆఫ్ దోస్ ప్రిన్సిపల్స్. వీఆర్ పుట్టింగ్ టుగెదర్ అన్ ఎంటైర్లీ న్యూ సిస్టమ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద హ్యూమన్ బాడీ. అట్లాగా ఆ సిస్టమ్ వచ్చిందనమాట. ఏం చేసేవాళ్ళు అంటే, ఇంతకుముందు మీరు హస్తవాసి అన్నారు అంటే ఒక ఏజెంటు, ఆ ప్రమాణ ప్రమేయ ప్రమాత అంటాం. అంటే ప్రమాణము అంటే వాట్ ఆర్ ద టూల్స్ దట్ వీ యూజ్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ బాడీ. ప్రమేయము అంటే ఆ కేటగరైజేషన్, బాడీని మనం ఎలా కేటగరైజ్ చేస్తాము, ఏ టూల్స్ పెట్టి దాన్ని చూస్తాము. ప్రమాత అంటే ప్రమాతృ, ప్రమాత అంటే ఆ ఏజెంట్ ఇక్కడ డాక్టర్, ఆ ఏజెంట్. సో ఈ మూడు త్రిపుటి అంటాం కదా, ఇది ప్రతి చోట ఉంటుంది. ఇది సంస్కృతం వాడాను కాబట్టి అదేదో డిఫికల్ట్గా అనిపిస్తుంది. కానీ ఆంటాలజీ అంటారు. ఆంటాలజీ అంటే కేటగరైజేషన్. ఇప్పుడు మనం బ్రెయిన్ తీసుకున్నాం అనుకోండి, బ్రెయిన్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎలా స్టడీ చేయాలి, దాన్ని ఆంటాలజీ అంటాం. అట్లానే హ్యూమన్ బాడీలో డిసీజెస్ ఎక్కడున్నాయి, ఆర్గాన్స్లో ఉన్నాయి, టిష్యూస్లో ఉన్నాయి, సెల్స్లో ఉన్నాయి. ఇది ఒక ఆంటాలజీ. ఆయుర్వేదం తీసుకోండి, ప్రాబ్లం ఎక్కడున్నది, ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది. ఎక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చింది, ఏవో దోషాలు ఉన్నాయి, వాతపిత్త కఫ దోషాలు ఉన్నాయి, అందులో వచ్చింది. ఎక్కడో ఎనర్జీలో బ్లాకేజ్ జరుగుతుంది, ఆ నాడులు ఓపెన్ చేస్తే వస్తాయి. అవి ఎలా ఓపెన్ చేయాలి, ఎలా కనుక్కోవాలి మనం ఎక్కడ ఉన్నది, ఇదంతా ఆంటాలజీ అనమాట. ఎపిస్టమాలజీ అంటే ద టూల్స్ వీ యూజ్ టు, ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణం అన్న. ప్రత్యక్ష ప్రమాణం అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్, ప్రత్యక్షము, అనుమానము, ఇట్లాంటి ప్రమాణాలు అని చెప్తాం కదా. ద టూల్స్ వీ యూజ్ టు గెట్ టు దట్ నాలెడ్జ్. ఇప్పుడు నాకు పేషెంట్ వచ్చాడు, హెడేక్, సివియర్గా హెడేక్ ఉంది అన్నాడు. నేను ఏమి ప్రమాణాలు యూజ్ చేస్తే నాకు రైట్ ఆన్సర్ వస్తుంది. ఎందుకు రైట్ ఆన్సర్ అంటే ఎందుకు హెడేక్ వస్తుంది మనిషికి, అది కూడా సివియర్ హెడేక్. సో నేనేం చేయాలి, క్యాట్ స్కాన్ రాయాలి, ఎంఆర్ఐ తీయాలి. లేకపోతే నాకు లోపల బ్రెయిన్లో ఏం జరుగుతుందో తెలియదు. బ్లీడింగ్ జరగవచ్చు, బ్లాకేజ్ రావచ్చు, ఇంకొకటి ట్యూమర్ ఉండొచ్చు, లేకపోతే ట్రామా ఉండొచ్చు, వాట్ ఎవర్ దట్ ఈస్, ఏవైనా ఉండొచ్చు కదా. సో ఆ ప్రమాణము, ప్రమేయము, ప్రమాత అనేది ఎట్లాగైతే ఉన్నదో ఇంతకుముందు, ఆంటాలజీ, ఎపిస్టమాలజీ అండ్ ద ఏజెంట్ హూ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఏం చేస్తోందంటే దాన్ని, ద ఆంటాలజీ అండ్ ఎపిస్టమాలజీ అంత క్వాంటిఫై అయిపోయింది, మొత్తం నెంబర్స్తో నిండిపోయింది. నెంబర్స్తో ఎందుకు వచ్చిందంటే ఈ స్టడీస్ చేయాలి కదా, పాపులేషన్ స్టడీస్ చేయాలి కదా. చేసేటప్పుడు ఆ నెంబర్స్ ఉంటే కానీ ఆ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అవి చేయలేమన్నమాట. సో ఇట్ ఈస్ నెవర్ క్వాలిటేటివ్, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ క్వాంటిటేటివ్ అసెస్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. సో 1832 ఆ టైంలో క్విటిలెట్ అనే ఆయన ఒక బెల్జియన్ స్టాటిస్టిషియన్, అడాల్ఫ్ క్విటిలెట్ అనే ఆయన ఒక బెల్జియన్ మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్ అండ్ స్టాటిస్టిషియన్ అండ్ సోషియాలజిస్ట్ ఆల్సో. ఆయన ఏం చేశాడంటే పాపులేషన్ స్టడీస్ చేశాడు. పాపులేషన్ స్టడీస్ చేసి ఆయన ఏమన్నాడంటే, మన బాడీ పెరుగుతూ ఉన్నప్పుడు అది ఎలా పెరుగుతుంది, మన బాడీ గ్రోత్ ఎలా వస్తుందంటే ఒక రేషియో పెట్టాడు ఆయన ఫస్ట్ టైం. దాన్ని క్విటిలెట్ ఇండెక్స్ అన్నాడు ఆయన. అది ఏమైందంటే వెయిట్ తీసుకొని డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్, వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్.
ఇలాగ పెరుగుతూ వస్తుంది మనకి. ఇన్ఫాన్సీలో పక్కకు పెట్టేస్తే, ఓల్డ్ ఏజ్లో పక్కకు పెట్టేస్తే, మిగిలిన టైంలో ఇలా పెరుగుతూ వస్తుంది అని చెప్పి ఒక అబ్జర్వేషన్ పెట్టి క్విటిలెక్స్ ఇండెక్స్ అని పెట్టాడనమాట. సో దాన్ని 140 ఏళ్ళు దాకా అది అట్లాగా హైబర్నేషన్లో పడిపోయింది, అది క్విటిలెక్స్ ఇండెక్స్ అనేది. ఆ తర్వాత యాన్సెల్ కీస్ అనే ఒక ఆయన అమెరికన్ ఫిజియాలజిస్ట్ దాన్ని రిసరెక్ట్ చేశాడు, ఆ క్విటిలెక్స్ ఇండెక్స్ని. దాని పేరు మార్చి BMI అనగా పేరు మార్చాడు, బాడీ మ్యాస్ ఇండెక్స్ అని పేరు మార్చాడు. బాడీ మ్యాస్ ఇండెక్స్ ఒక నెంబర్ పెట్టాడు. ఆ నెంబర్కి ఏదో అమెరికన్ ఆర్ వెస్టర్న్ పాపులేషన్కి వాళ్ళ నెంబర్కి 25 అబోవ్ ఆర్ 25 బిలో అని పెట్టాడనమాట. 25 బిలో అయితే ఇంత, 25 అబోవ్ అయితే ఇంత అని చెప్పి పెట్టాడనమాట. సో ఆయన ఏం చేశాడంటే పాపులేషన్ మొత్తాన్ని అండర్ వెయిట్, నార్మల్ వెయిట్, ఓవర్ వెయిట్ అని పెట్టాడు. ఓవర్ వెయిట్ దాటితే ఒబిసిటీ అని పెట్టాడు. సో ఇలాగ మనకి ప్రతిదీ ఒక నెంబర్ సిస్టమ్ అరేంజ్ చేసి, ఆ క్విటిలెట్ అని చెప్పాను కదా, అడాల్ఫ్ క్విటిలెట్, బెల్జియన్ మ్యాథమెటిషియన్ అండ్ స్టాటిస్టిషియన్. ఆయనకు ఒక అబ్సెషన్ ఉండేది. ఆయనకి ఏంటంటే యావరేజ్ మ్యాన్ అనే ఒక కాన్సెప్ట్ని పాపులరైజ్ చేయాలి అని. యావరేజ్ మ్యాన్ అనేవాడు ఉండడు కదా పాపులేషన్లో. మనం గమనిస్తే ఎవ్రీబడి ఈజ్ యూనిక్. సో మీరు ఒక పాపులేషన్ని చూసి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటినీ యావరేజ్ చేస్తే ఒక యావరేజ్ మ్యాన్ వస్తాడు. నౌ ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు స్టడీ ఆన్ దట్ యావరేజ్ మ్యాన్. ఏది ఒక స్టడీ, ఒక డ్రగ్, ఒక మాలిక్యూల్ తీసుకొని ఆ యావరేజ్ మ్యాన్ మీద స్టడీ చేసి ఈ యావరేజ్ మ్యాన్కి ఈ మందు పనిచేస్తుంది. యావరేజ్ అంటే ఇట్ ఈస్ నాట్ మీన్, ఇట్ ఈస్ ది మీడియన్. మ్యాక్సిమం పాపులేషన్ ఏ స్టేజ్లో ఉంటారు వాళ్ళు. అంటే ఒక పాపులేషన్ తీసుకుంటే వాళ్ళు 50th పర్సెంటైల్, దట్ ఈస్ ద యావరేజ్. ఆ పర్సెంటైల్కి కొద్దిగా అటు ఇటు ఎక్స్ట్రీమ్స్ తీసేస్తే దాంట్లో పెట్టుకొని వాళ్ళ అప్పుడు ఆయన హీ వాంటెడ్ టు ఎందుకంటే అది దట్ వాజ్ హిస్ అబ్సెషన్. సో ఆ స్టాటిస్టిక్స్ ఇన్ మెడిసిన్ అనేది అట్లాగా మొదలైందనమాట. దాన్ని మెడిసిన్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఆ యావరేజ్ మ్యాన్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నారనమాట. తీసుకొని వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ఈ యాంటీబయాటిక్ స్టడీస్ని మొదలుపెట్టారు. యాంటీబయాటిక్ స్టడీస్ మొదలుపెట్టి స్ట్రెప్టోమైసిన్ స్టడీ వాజ్ అ వెరీ ల్యాండ్మార్క్ స్టడీ. 1900స్లోనే జరిగింది, ఎర్లీ 1900s. ఆ స్ట్రెప్టోమైసిన్ స్టడీ ఏంటంటే మెడిసిన్లో మేమేం స్టడీ, ఇప్పుడు నేను ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా కూడా పనిచేస్తాను కొన్ని స్టడీస్లో. ఎలాగంటామంటే ఫేజెస్ 1, 2, 3, 4 అని ఉంటాయి అన్నమాట. ఆ ఫేజ్ 1, 2, 3, 4కి ముందు ప్రీ క్లినికల్ స్టడీస్ అని జరుగుతాయి, అంటే ల్యాబొరేటరీ స్టడీస్, బేసిక్ సైన్స్ రీసెర్చ్. ఆ స్టడీస్ అయిన తర్వాత డ్రగ్ వస్తుంది. ఆ డ్రగ్ని మేము టెస్ట్ చేయాలి మనుషుల మీద. ఆ టెస్ట్ చేయాలంటే ఎలాగా, ప్రతి మనిషి మీద చేయలేం కదా. సో మేము ఒక యావరేజ్గా ఒక మనిషిని అని పెట్టుకుంటాం అన్నమాట. ఒక యావరేజ్ని పెట్టుకొని ఆ డ్రగ్ ఆ మనిషి మీద స్టడీ చేస్తాం. మరి అతనుకుంటే మిగిలిన వేరియబుల్స్ అన్నీ ఉంటాయి కదా. అతనికి ఏజ్ డిఫరెన్సెస్ ఉంటాయి, కాన్స్టిట్యూషనల్ డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. అవన్నీ ఏం చేస్తామంటే ఆ వేరియబుల్స్ అన్నిటినీ కాన్స్టెంట్ అని పెట్టేస్తాం పక్కకి. అవన్నిటినీ కాన్స్టెంట్, దీన్నే కంట్రోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం అనమాట. కంట్రోల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే కంట్రోల్ చేయడం, ఆల్ వేరియబుల్స్ని కంట్రోల్ చేసి నాకు కావాల్సింది ఒక మాలిక్యూల్ ఒక బ్లడ్ వెసల్ మీద ఎలా పనిచేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ఎలా తగ్గిస్తుంది, లేదు, అంతే. మిగిలినవన్నీ కాన్స్టెంట్. అలాంటి వాళ్ళనే నేను సెలెక్ట్ చేసుకుంటా, స్టడీలో చేసుకొని పెట్టి చేస్తానన్నమాట. అప్పుడు ఏమవుతుంది, నెంబర్స్ వస్తాయి, జనరేట్ అవుతుంది, రిజల్ట్స్ వస్తాయి, డ్రగ్ వస్తుంది. ఆ డ్రగ్ మనుషుల మీద చేసినప్పుడు మళ్ళీ రిజల్ట్ డేటా జనరేట్ అవుతుంది. ఆ డేటా జనరేట్ అయిన దాని మీద ఈ అసోసియేషన్స్ అన్నీ ఉంటాయి. అమెరికన్ ఎండోక్రైనల్ సొసైటీ, యూరోపియన్ ఎండోక్రైనల్ సొసైటీ, ఇట్లాంటివి ఉంటాయి సెవరల్. వాళ్ళందరూ ప్రోటోకాల్స్, అల్గారిథమ్స్ డిజైన్ చేసి పెట్టేస్తారు. అవి మాకు టెక్స్ట్ బుక్స్లోకి వస్తాయి, అవి మేము చదువుకుంటాం. దట్ ఈజ్ అవర్ నాలెడ్జ్ కదా, వీఆర్ గేట్ కీపర్స్ ఆఫ్ దట్ నాలెడ్జ్. ఇప్పుడు ఏమైంది, అదంతా ఏఐకి తీసుకుంటుంది. ఏఐ ఏం చెప్తుంది, నీకు ఈ రోగం ఉంటే ఈ ప్రోటోకాల్ చేయి, ఇది ఉంటే ఈ అల్గారిథం యూజ్ చేయి అని. మాకు ఇప్పుడు మేము అమెరికాలో మీ హాస్పిటల్ మెడిసిన్ చేస్తాను కదా. సో లెటెస్ ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యి ఏదో సెప్సిస్ వచ్చింది, లేకపోతే నిమోనియా వచ్చింది, లేకపోతే స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. సో ఆల్రెడీ ప్రీ బిల్డ్ ప్రోటోకాల్స్ సెటిల్గా ఉంటాయన్నమాట. మేము ఆ డేటా ఎంటర్ చేస్తూ ఉంటేనే కంప్యూటర్ ఏఐ ద్వారా మాకు చెప్తుంది, నువ్వు ఇది యూజ్ చేయి, ఈ సిస్టమ్ యూజ్ చేయి. ఎందుకంటే నీ తెలివి యూజ్ చేయకు, ఎందుకంటే నీకు
అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, మిస్ అవ్వచ్చు, ఎర్రర్స్ చేయొచ్చు. బికాజ్ యు ఆర్ ఎ హ్యూమన్, యూ కెన్ డూ ఎర్రర్స్, యూ కెన్ కమిట్ ఎర్రర్స్. నువ్వు ఎర్రర్స్ చేయకుండా ఉండాలంటే ఈ అసోసియేషన్స్, ఈ కమిటీస్ ఆల్రెడీ పెట్టిన ప్రోటోకాల్స్ని యూస్ చేయి. అప్పుడు నువ్వు ఎర్రర్ చేయకుండా ఉంటావు. అప్పుడు మనకి ప్రశ్న ఏమవుతుందంటే, మరి డాక్టర్కి వాల్యూ ఏంటి? అప్పుడు డాక్టర్ మేము 5.5 ఏళ్ళు మెడిసిన్ చదివి, ఆ తర్వాత 3 ఏళ్ళు పీజీ చదివి, ఇంకొక 2-3 ఏళ్ళు పోస్ట్ ఆర్ ఫెలోషిప్ ఆర్ సబ్ స్పెషలైజేషన్ వాట్ ఎవర్ దట్ ఈస్ చదివి, చివరికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటు అదే చెప్తోంది మాకు. అంతెందుకు, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను రెసిడెన్సీలో చేసేటప్పుడు, ఫస్ట్ ఇయర్లో ఉండేటప్పుడు, మేము మామూలుగా ఇక్కడ ఇండియాలో చదువుకొని వెళ్ళిన వాళ్ళం కదా మేమంతా. సో మాకు బెడ్ సైడ్ డయాగ్నోసిస్ అనే దాని మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజ్లో చదివిన వాళ్ళకి అంత మాకు యాక్సెసిబిలిటీ ఉండదు కదా. ఎంఆర్ఐలు ఎప్పుడు పడితే అప్పుడు ఎంఆర్ఐ క్విక్గా, క్యాట్ స్కాన్ అప్పుడు అట్లీస్ట్ 1995లో అంతగా లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ సిమ్టమ్స్ వచ్చినాయి పేషెంట్కి, ఇమీడియట్గా మేము ఎంఆర్ఐ, క్యాట్ స్కాన్లు ఆర్డర్ చేసే అంత ఫ్లెక్సిబిలిటీ మాకు అంత ఇది కూడా సదుపాయాలు కూడా లేవు. సో మేము బెడ్ సైడే క్లినికల్ ఎగ్జామ్ చేసి, ఇది అయి ఉండొచ్చు వీడికి, ఈ స్ట్రోక్ వస్తే ఆ స్ట్రోక్ ఎక్కడొచ్చింది, బ్రెయిన్లో ఏ పార్ట్లో వచ్చింది, అవన్నీ మేము బెడ్ సైడ్ పేషెంట్ పక్కన నిలబడి వితౌట్ ద యూజ్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, ఏదో స్టెథోస్కోప్ ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. బై ఇన్స్ట్రుమెంట్స్ ఐ మీన్ క్యాట్ స్కాన్స్ అండ్ ఎంఆర్ఐస్ అండ్ అదర్ థింగ్స్, అలాంటివి స్కాన్స్ లేకుండా డయాగ్నోస్ చేయడంలో మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అలానే హార్ట్లో మర్మర్ ఉంది, లేకపోతే హార్ట్లో ఒక రిథమ్ ప్రాబ్లం ఉంది. ఆ రిథమ్ ప్రాబ్లమ్ని మేము స్టెథోస్కోప్ పెట్టి పేషెంట్ని గట్టిగా పీల్చుకో, ముందుకు వంగు, స్క్వాటింగ్ చేయి, నిలబడు, కాసేపు బ్రీతింగ్ ఆపు, ఇట్లాంటివేవో చెప్పి మేము డయాగ్నోస్ చేస్తాం. నేను అలా ట్రైన్ అయ్యి అమెరికాకి వెళ్ళి ఫస్ట్ ఇయర్లో అట్లా చేయడం మొదలుపెట్టాను. మా సీనియర్ వచ్చి, అమెరికన్ సీనియర్ వచ్చి, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు, యూ హ్యావ్ అదర్ పేషెంట్స్ టు సీ, అండ్ నీ క్లినికల్ నాలెడ్జ్ మేము ఎటు, ఇట్స్ డిఫికల్ట్ టు ట్రస్ట్ యువర్ క్లినికల్ నాలెడ్జ్. ఎందుకంటే నువ్వు ఫీల్ అయింది మేము ఫీల్ అవ్వకపోవచ్చు, నువ్వు ఎగ్జామిన్ చేసిందే ఎగ్జాక్ట్లీ మేము ఎగ్జామిన్ చేయకపోవచ్చు. క్యాట్ స్కాన్ దియ్యి, ఎకో కార్డియోగ్రామ్ దియ్యి, నీకేదో రిథమ్ ప్రాబ్లం అంటున్నావు, ఈకేజీది, ఈకేజీ నువ్వు ఏది చూస్తావు నేను కూడా అదే చూస్తాం ఈకేజీలో. సో అట్లాగా ఆబ్జెక్టిఫై చేయడం అనమాట, క్వాంటిఫై చేయడం, ఆబ్జెక్టిఫై చేయడం. అప్పుడు ఏమవుతుందంటే, ఇంతకుముందు మీరు అన్నారు చూడండి, నాడి చూసి నీకు ఏమి రోగం ఉన్నదో చెప్పడం అనేది, అప్పుడు ఏమైంది, ఆ ఏజెంట్, ఆ ఫిజిషియన్, ఆర్ఎంపీ డాక్టరో, ఫిజిషియనో, వైద్యుడో, ప్రీస్టో, ఎవరో ఒకళ్ళు, వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్గా ఉండేది. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వేరే వాళ్ళకి తెలియదు, ప్లస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో పాటు వాళ్ళు చెప్పగలరు. కానీ ఇప్పుడు ఏమైంది, ఎవరైనా ఆర్డర్ చేయగలరు ఈకేజీ, పేషెంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఆ సదుపాయం ఉంటే, ఆర్ నర్సు ఆర్డర్ చేయొచ్చు. సో అట్లాగా మెడిసిన్ మార్పు చెందుతూ వస్తుందన్నమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు, ఎప్పుడైతే అల్గారిథం బేస్డ్, రూల్ బేస్డ్ సిస్టమ్ వచ్చిందంటే, ఏఐ డాక్టర్ని క్విక్గా, ఈజీగా రీప్లేస్ చేసే పొటెన్షియల్ ఉంటుంది. అప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ మారాలి. ఎందుకంటే మేమంతా మెమరైజ్ చేసి, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ప్రొఫెసర్తో మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు మేము ఏదో కేస్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు, టీబీ డ్రగ్స్, టీబీలో రిఫాంపిన్ అని, థాంబ్యూటాల్ అని ఉంటాయి డ్రగ్స్. ఆ డ్రగ్స్, దానికి డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్ అని ఒక ఉంటుందన్నమాట. అంటే ఈ డ్రగ్ తీసుకున్నప్పుడు ఇంకో డ్రగ్ ఇస్తే రెండింటికి ఇంటరాక్షన్ ఏమైనా ఉందా, తీసుకోకూడదా ఒక డ్రగ్, అవన్నీ మేము గుర్తుపెట్టుకోవాలి. ఫార్మకో కైనెటిక్స్, ఫార్మకో డైనమిక్స్, ఇదంతా చాలా ప్రతి డ్రగ్కి ఉంటుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ రియాక్షన్స్ అన్నీ. సో నేను అదంతా గుర్తుపెట్టుకొని చెప్పడానికి ట్రై చేస్తుంటే, మా ప్రొఫెసర్, నీ జేబులో స్మార్ట్ ఫోన్ ఉందా, స్మార్ట్ ఫోన్ తీసి టక్కని కొట్టి ఫార్మకోపీడియాస్ అని ఉంటాయి, అందులో కొట్టి నాకు చెప్పు, ఎందుకు కష్టపడతావు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, నీకు అన్నీ అందులో ఉన్నాయి కదా, నువ్వు గుర్తుపెట్టుకుంటే ఎర్రర్ జరగవచ్చు, నువ్వు డైరెక్ట్గా చూసి చెప్తే నీకు ఎర్రర్ జరగకుండా నువ్వు సేఫ్గా ఉంటావు, నువ్వు చూసిందే నేను కూడా చూడగలను, అందుకని అలాంటిది చెయ్యి. అలాగా మా ఎడ్యుకేషన్ సిస్టమే మారిపోయింది. మేము అప్పుడు చదువుకున్న 1990sలో చదువుకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి 2000లో ఎప్పుడైతే స్టీవ్ జాబ్స్ 2007లో ఐఫోన్ రిలీజ్ చేశాడు, అప్పటి నుంచి మొత్తం మారిపోయింది. అప్పటికి 2007కి ముందు నేను రెసిడెన్సీలో ఉన్నప్పుడు బ్లాక్బెర్రీ అని ఉండేది. ఆ బ్లాక్బెర్రీలో ఈ డేటా అంతా ఉండేది, అప్పుడు మేము చూసుకుంటూ ఉండేవాళ్ళం. స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ
ఈ నాలెడ్జ్ అంతా అందరికీ అందుబాటులో వచ్చేసింది. మనకి ఇక్కడ ఇండియాలో ఇంకా అంత రాలేదని నా అభిప్రాయం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా అట్లీస్ట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో, బిగ్ సిటీస్లో వచ్చింది, కానీ చిన్న చిన్న ఊర్లలో, టౌన్స్లో ఇంకా రాలేదు అని నాకు అనిపిస్తోంది. సో ఇలాంటి మార్పులన్నీ చెందుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం, ఏదో పేషెంట్ డాక్టర్ మాట్లాడుతున్నారు అనుకోండి. సో ఒక ఇట్లాంటి డివైస్ ఒకటి పెట్టుకుంటే, అది ఏఐ పవర్డ్ డివైస్ అయితే అదేం చేస్తుందంటే మన కాన్వర్జేషన్ అంతా నాట్ జస్ట్ ట్రాన్స్క్రైబ్డ్, ఇంటర్ప్రిట్ చేస్తుంది, కరెక్ట్ ఆర్డర్లో పెట్టి, అండ్ ఇట్ ఆల్సో గెట్స్ యూ ది డయాగ్నోసిస్ వచ్చి అక్కడితో ఆగదు కదా, ఫ్యూచర్లో ట్రీట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తుంది. ట్రీట్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు డ్రగ్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఎట్లా చేస్తుంది? ఆ పేషెంట్కి ఆయన హిస్టరీకి ఏది కరెక్టో, ఆయన పాస్ట్ రికార్డ్స్ అన్నీ మళ్ళీ ఏఐకి అందుబాటులో ఉంటాయి. అదేం చేస్తుంది? ఇలాంటి పేషెంట్కి ఇంకా దానికి లక్షల మంది పేషెంట్ల డేటాబేస్ ఉంటుంది. వాళ్ళకి ఏది పని చేసిందో ఈ పేషెంట్ని మ్యాచ్ చేస్తుంది, వాళ్ళతోటి మ్యాచ్ చేసి ఈ పేషెంట్కి ఈ డోస్ అయితే ఈ అదర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇది, దాన్ని ఏమంటారంటే పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు. సో ఇంకొకటి ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్తగా మీరు గమనిస్తే మన పూర్వీకులు చేసింది పర్సనలైజ్డ్ మెడిసిన్. వాళ్ళు ఏం చేశారంటే, ఈ మనిషికి ప్రకృతి ఏంటి, వికృతి ఏంటి అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది కదా. సో ఈ మనిషికి ప్రకృతి ఏమిటి, ఆ ప్రకృతి నుంచి ఎలాగ చ్యుతుడయ్యాడు అంటే మారింది, వికృతి ఎలా వచ్చింది, దాన్ని ఎలాగ మళ్ళీ అలైన్ చేయాలి, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఈ మనిషికి ఏదో పాపులేషన్ స్టడీ కాదు, యావరేజ్ పర్సన్, యావరేజ్ మ్యాన్ కాదు, యావరేజ్ హ్యూమన్ కాదు. సో మన వాళ్ళు చేసిన దాంట్లో కన్సెప్చువల్లీ ఇట్ ఈస్ యూనిక్ అండ్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. దాన్ని ఎలా వాడారు, దానికి ఏమి మెథడ్స్ యూజ్ అయినాయి అనేది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే నేను హిస్టరీ ఆఫ్ మెడిసిన్ రాస్తున్నప్పుడు, ఆయుర్వేదం హిస్టరీ కూడా చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మన వాళ్ళు మంచిగా స్టార్ట్ చేశారు, ప్రాపర్ ప్రిన్సిపల్స్తో స్టార్ట్ చేశారు. ఎక్కడో ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఆయుర్వేదిక్ సర్జరీ ఆగిపోయింది, డెవలప్మెంట్ అవ్వలేదు. ఎందుకైందనేది దెర్ ఇస్ నో హిస్టారికల్ ఎవిడెన్స్. ఎందుకంటే మనం చూస్తుంటాం, సుశ్రుతుడు నేసల్ సర్జరీ చేశాడు ఎప్పుడో చాలా అందరికంటే ముందు, ఇది అనస్థీషియా రాకముందు, యాంటీసెప్సిస్ రాకముందు ఇవన్నీ చేశాడని చెప్తారు. కానీ ఎందుకు ఆగిపోయింది అనేది వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్. మేబీ దెర్ ఇస్ సమ్ హిస్టారికల్ ఎవిడెన్స్, మేబీ ఈ 1000 ఏళ్ల క్రితం జరిగిన ఇన్వేషన్స్ వల్ల, డిస్ట్రక్షన్ ఆఫ్ లైబ్రరీస్, డిస్ట్రక్షన్ ఆఫ్ యూనివర్సిటీస్, నలంద, తక్షశిల ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి వల్ల జరిగి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, బట్ వీ డోంట్ నో. అది సో మన వాళ్ళకి ఏంటంటే ఒక దాకా వచ్చి నాలెడ్జ్ అక్కడితో అరెస్ట్ అయిందని నా అభిప్రాయము. అఫ్ కోర్స్ మీరు ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ని అడిగితే వాళ్ళు వేరేగా చెప్పొచ్చేమో. ప్రిన్సిపల్స్ చూస్తే కరెక్ట్గా ఉన్నది వాళ్ళది. ఎందుకంటే పర్సనలైజ్ మెడిసిన్ మీద ఫోకస్ ఉండాలి, అది ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద వీ ఫాల్టర్డ్ ఆన్ దట్. వీళ్ళు ఏం చేశారంటే, ఆ పర్సనలైజ్ మెడిసిన్ అనేది చాలా మెస్సీ బిజినెస్ అది. ఎందుకంటే అవన్నీ స్పెక్యులేటివ్ థియరీస్. సో ఇట్ హ్యాస్ టు బి రూల్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్. ఎలాగంటే ఆ ఎవిడెన్స్ కూడా ఎలా ఉండాలంటే ఎంపెరికల్ ఎవిడెన్స్ ఉండాలి, అప్లికబుల్ టు ఆల్. ఎంపెరికల్ అంటే యాక్చువల్లీ ద వర్డ్ ఎంపెరికల్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. మామూలుగా ఊహించడం కాదు, ఏదో నాడులు 72,000 నాడులు ఉన్నాయి అండం కాదు, అది చూపించు నాకు. దట్ ఈజ్ ఎంపెరికల్ మెడిసిన్, ఎంపెరికల్ సైన్స్. సో మాకు అందుకే మెడిసిన్లో మేము జాయిన్ అయినప్పుడు Day 1 మమ్మల్ని తీసుకెళ్ళి డిసెక్షన్ రూమ్లో పడేస్తారు, ఎనాటమీ డిసెక్షన్. 18 ఏళ్ళు నిండినాయి, 19-20 ఏళ్ల వాళ్ళం మేము. అప్పుడప్పుడే తెలుస్తోంది ప్రపంచం. మమ్మల్ని తీసుకెళ్ళి శవం మా ముందు పెట్టి ఇంకా డైసెక్ట్ చేయడం మొదలు పెడతాం మేము. ఎందుకు వచ్చిందంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినన్. మా మెడికల్ కరికులం ఎలా ఉందంటే, మెడికల్ హిస్టరీ ఎలా డెవలప్ అయిందో దాన్ని బట్టి ఉంటుంది. 1500స్లో ఆండ్రియస్ వెజేలిస్ అనే ఆయన అప్పటిదాకా గెలీనిక్ మెడిసిన్ అంటే గ్రీక్ మెడిసిన్. ఇప్పుడు మీరు హిస్టరీ చూస్తే మనం సప్త ఋషులు అంటాం కదా మనకి, అట్లానే గ్రీక్లో కూడా సప్త ఋషులు ఉన్నారు. ఎనాక్సిమాండర్, థేలస్, వీళ్ళందరూ ఆ గ్రీక్ మెలిటస్ అనే ప్లేస్లో, MELETES మెలిటస్ అనే ప్లేస్లో
ఆ గ్రీక్ కాలనీ, వన్ ఆఫ్ ద కాలనీస్, దాని నుంచి వీళ్ళందరూ ఆ ఏరియా నుంచి ఎట్లాగైతే మనకి కాశ్మీర్లో వీళ్ళందరూ పాణిని, పతంజలి వీళ్ళందరూ ఉండేవాళ్ళు, అట్లాంటి ఒక ఎడ్యుకేషనల్ ఏరియా అనమాట అది. సో ఆ ఏరియాలో ఈ గ్రీక్ ఫిలాసఫర్స్ అందరూ అప్పుడు ఏం చెప్పారంటే, మూఢనమ్మకాల మీద కాదు, మన రేషనల్ థింకింగ్ మీద మనం ఆలోచించాలి అని చెప్పి మొదలుపెట్టారు గ్రీక్లో. మన వాళ్ళు అప్పటికే డెవలప్ అయిందని చెప్తారు మనకి. ఆ గ్రీస్లో అలా డెవలప్ అయిందనమాట. వాళ్ళ శిష్యుడు పైథాగరస్. ఆ పైథాగరస్ అనే ఆయన ఈ మెటంసైకోసిస్ అంటే సోల్ మూవ్స్ ఫ్రమ్ బాడీ టు బాడీ, వెజిటేరియనిజం, డిసిప్లిన్డ్ లైఫ్, అహింస, ఇవన్నీ ఈ ప్రిన్సిపల్స్ అన్నీ పెట్టుకున్న ఆయన పైథాగరస్ అనమాట. మనకి పైథాగరస్ అంటే పైథాగరస్ తీరంగా తెలుసు. సో ఆయన ఈజ్ ఆల్సో మ్యాథమెటిషియన్ అండ్ ఆల్సో ఎ ఫిలాసఫర్. అప్పుడు వాళ్ళందరినీ న్యాచురల్ ఫిలాసఫర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు సైంటిస్టులు అంటున్నాం. ఆయన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, వాళ్ళ పరంపర అట్లా. సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వాళ్ళు కూడా న్యాచురల్ ఫిలాసఫర్స్. ఆ అరిస్టాటిల్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళందరూ తర్వాత నెక్స్ట్ 1500 years వాళ్ళ పర్టికులర్ రన్ అయింది, ఆ సిస్టమ్ రన్ అయింది. సో అరిస్టాటిల్ వల్ల రన్ అయిన వాళ్ళు హిపోక్రటీస్ అని మనం వింటూ ఉంటాం. మెడిసిన్లో హిపోక్రటిక్ ఓత్ అని ఉంటుంది. మెడిసిన్ వాళ్ళు, మేమంతా వెస్టర్న్ మెడిసిన్ వాళ్ళం కాబట్టి వెస్టర్న్ హిపోక్రటిక్ ఓత్ అని ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ మాడిఫైడ్ వర్షన్ ఆయన చెప్పిన దానికంటే. ఆ హిపోక్రటిస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిన ఆయన గేలెన్, GALEN, గేలెన్. సో ఆయన అథారిటీ ఆఫ్ మెడిసిన్ అనమాట. సో గెలెనిక్ మెడిసిన్ అనేది మొత్తం క్రిస్టెండమ్ అంటే క్రిస్టియన్ కింగ్డమ్, ఆ యూరోప్ అంతా క్రిస్టియన్ కింగ్డమ్ అనేవాళ్ళు. ఎందుకంటే ఆ తర్వాత అంతా క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత రిలీజియన్ అండ్ మెడిసిన్ వెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. అందుకే మీరు గమనిస్తే PhD తీసుకునేటప్పుడు ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ తీసుకునేటప్పుడు పెద్ద గౌన్స్ వేసుకుంటారు. ఎందుకు గౌన్స్ వేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, క్లర్జీ ముందు మీరు పాస్ అయితే తర్వాత మీకు ఫిలాసఫీలోకి ఇంట్రడక్షన్ వస్తుందన్నమాట. సో ప్రతి వాళ్ళు మీరు ఏ సైన్సెస్ చదవాలన్నా ఇంతకుముందు యూరోప్లో యూ హ్యావ్ టు గో త్రూ క్లరికల్ అంటే క్లర్జీ స్టడీస్ చదివి తర్వాతే మీరు సైన్సెస్లో ఎంట్రీ ఉంటుందన్నమాట. అదే హ్యుమానిటీస్ కొంత తెలుసుకొని తర్వాత సైన్సెస్లో ఎంట్రీ ఇస్తుంది. దిస్ ఇస్ ది హిస్టరీ. బేసికలీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎట్లా వాడుకోవచ్చు ఇప్పుడు అంటే అదే మీరు అన్నారు. బట్ అక్కడనే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. ఎంత ఇన్ఫర్మేషన్ క్రంచ్ చేసినా, అనలైజ్ చేసినా, ఇది ఇచ్చినా కానీ హ్యూమన్ టచ్ లేనిది మెడిసిన్ విల్ ఫెయిల్. I mean, at least that's my assessment or opinion. తప్పులు జరిగే అవకాశం ఉంది ఇఫ్ యూ ఫుల్లీ గో విత్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్తోనే అంత అవుతుందని. మేబీ దే కెన్ హెల్ప్ ది డాక్టర్ బట్ దే మే నాట్ బి ఏబుల్ టు హెల్ప్ ది పేషెంట్ అని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పండి అది ఎట్లా వాడుకోవచ్చు, ఎట్లా ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ది మెడికల్ ఫీల్డ్ అనే దాని మీద కాస్త. సో ఇప్పుడు మనకి ఎట్లాగైతే మనకి ఫోన్ బుక్లో టెక్నాలజీ యూజ్ చేసుకొని మనం ఫోన్ నెంబర్స్ అన్నీ చేస్తామో, అలానే డాక్టర్ అనేవాడు ఇన్ఫర్మేషన్ అంతా తన దగ్గర పెట్టుకొని ఆ పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తన టిప్స్లో పెట్టుకొని ఆయన రోల్ ఆవిడ రోల్ ఏమవుతుందంటే ఒక గైడ్, ఒక అడ్వైజర్గా మారుతుందన్నమాట. హీఈస్ నాట్ ద గేట్ కీపర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోల్లీ. ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదే ఇన్ఫర్మేషన్ పేషెంట్ దగ్గర కూడా ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా అక్యూట్ డిసీజెస్లో అఫ్ కోర్స్ డాక్టర్ దగ్గర పరిగెత్తాలి, వాళ్ళ చేసింది చేయాలి. ఇంట్లో కూర్చొని క్వశ్చన్ చేస్తే సరిపోదు, ఆర్ గూగుల్లో కానీ లేకపోతే ChatGPTని అడిగితే సరిపోదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో అది అక్యూట్ డిసీజెస్లో, క్రానిక్ డిసీజెస్లో రెండుగా డివైడ్ చేస్తే, క్రానిక్ డిసీజెస్లో ఎట్లాగవుతుందంటే డాక్టర్ పేషెంట్స్ని టైం టు టైం గైడ్ చేసుకుంటూ, చూడు నీ కంటిన్యూస్ డేటా నాకు వస్తుంది నీ బాడీ నుంచి, ఆ డేటాని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో గోల్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ 2fold. ఒకటి లైఫ్ స్పాన్ని పెంచడం,
ప్రైమరీ గోల్ ఆఫ్ మెడిసిన్ ఏ సిస్టమ్ అయినా తీసుకోండి, లైఫ్ స్పాన్ని పెంచడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడం. 100 ఏళ్ళు బతికితే ఆ 100 ఏళ్ళు పెయిన్ లేకుండా బతకాలి. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ మెడిసిన్. పెయిన్ అండ్ డిస్ట్రెస్ లేకుండా బతకాలి. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. అందుకే మనం గమనిస్తే ఆరోగ్యం అన్నాం. ఆరోగ్యం అంటే ఆ ప్లస్ రోగం, నా రోగం, నా రోగం అరోగం. సంస్కృతంలో నా రోగం ఈజ్ అరోగం, ఆరోగ్యస్య భావ ఆరోగ్యం, ఆరోగ్యస్య భావ ఆరోగ్యం అంటే రోగం లేని స్థితిని మనకు కావాలి బేసిక్గా చెప్పడం. ఆ రోగం కూడా ఇంట్రెస్టింగ్గా, రోగం అనే వర్డ్ రుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. రుజ్ అంటే పెయిన్ అని అర్థం సంస్కృతంలో. సో పెయిన్ లేకుండా ఉండడాన్ని ఆరోగ్యము అన్నారు. అనారోగ్యం అంటే 2 నెగిటివ్స్, రోగము ఆరోగ్యము, ఇంకొక ఆ యాడ్ చేస్తే అనా అవుతుంది, అది అనారోగ్యం. సో అలా 2 నెగిటివ్స్ వచ్చినప్పుడు మళ్ళీ అది ఒరిజినల్ మీనింగ్కి వెళ్తుంది అనమాట. సో అలాగా ఆరోగ్యం ఉండడం అనేది కదా కావాల్సింది. సో క్రానిక్ డిసీజెస్లో ఈ ఏఐ ఏం చేస్తుందంటే డాక్టర్కి ఈ ఎక్స్ట్రాడినరీ అమౌంట్ ఆఫ్ డేటా పేషెంట్ నుంచి వచ్చినప్పుడు అండ్ ఆల్సో దే ఆర్ డూయింగ్ జెనెటిక్ టెస్టింగ్. కొన్ని డిసీజెస్కి కానీ కొన్ని డ్రగ్స్కి కానీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తున్నారు, ఫార్మకో జెనెటిక్స్ అంటాం. ఆ డేటా కూడా ఏఐలో ఫీడ్ చేసి నీకు పర్సనలైజ్డ్ మెడికల్ నాలెడ్జ్, మెడికల్ అడ్వైస్ ఇవ్వడానికి డాక్టర్ ఉపయోగపడతాడు. అఫ్ కోర్స్ అక్యూట్ డిసీజెస్లో సర్జికల్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు రోబోటిక్స్ వస్తున్నాయి, దాంట్లో ప్రెసిషన్ మెడిసిన్ అని వస్తుంది. ప్రిసైజ్గా బ్లడ్ ఎంత తక్కువ అయితే అంత తక్కువగా. మేము ఎంబీబీఎస్ చేసేటప్పుడు గాల్ బ్లాడర్ తీయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోసి మేము హౌస్ సర్జన్స్ని ఇట్లా దట్ ఈస్ అవర్ రోల్. ఇట్లాగా అవన్నీ పెట్టి పట్టుకొని వాళ్ళకి ఫీల్డ్ ఓపెన్ చేస్తే మెయిన్ సర్జన్ వచ్చి సర్జన్ చేస్తాడు. ఇప్పుడు ఏమైంది, చిన్న హోల్స్ పెట్టి కెమెరాలు పెట్టేసి సర్జరీ చేసేస్తున్నారు. అలానే అది ఇంకా బెటర్ అవుతుంటుంది అనమాట. దట్ ఈస్ ద న్యాచురల్ ప్రోగ్రెషన్ ప్రోసెస్. ఇప్పుడు డాక్టర్ ఏమవుతుందంటే ఆయనకి మళ్ళీ హ్యుమానిటీస్ని పట్టుకురావాలి సైన్సెస్లోకి. హ్యుమానిటీస్ అంటే ఏంది, పేషెంట్కి బయాసెస్ ఏంటి, ఆయన ఫియర్స్ ఏంటి, ఆయన ప్రిఫరెన్సెస్ ఏమిటి, అవన్నీ అర్థం చేసుకొని సరైన గైడెన్స్ ఇవ్వడానికి హ్యూమన్ ఏజెంట్ ఉపయోగపడుతుంది అనమాట, ఈ డేటా అంతా పట్టుకొని ఇవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు మేము నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కదా మెడిసిన్లో, మేము మెడికల్ స్టూడెంట్స్కి ట్రైన్ చేసేటప్పుడు మేము మెయిన్గా వాళ్ళ దగ్గర చూసేది ఏంటంటే వాళ్ళకి ఎంత గుర్తుంది, మెమరీ ఏమిటి అనేది కాదు, వాళ్ళు పేషెంట్తో ఎలా మాట్లాడుతున్నాడు. ఒక బ్యాడ్ న్యూస్ అంటే డయాబెటీస్ వస్తే అది కూడా బ్యాడ్ న్యూసే. ఫస్ట్ టైం డయాబెటీస్ వచ్చింది, హైపర్ టెన్షన్ వచ్చింది, ఏ డయాగ్నోసిస్ అయినా సరే బ్యాడ్, హైపోథైరాయిడిజం ఏదైనా సరే బ్యాడ్ న్యూసే. సో అది ఎట్లా బ్రేక్ చేస్తున్నాడు పేషెంట్కి. క్యాన్సర్ వస్తే దట్ ఈస్ అఫ్ కోర్స్ బిగ్గర్ ప్రాబ్లం. దాన్ని హౌ ఈజ్ హీ ఆర్ షీ అడ్రస్సింగ్ దాట్ కాన్వర్సేషన్ విత్ ద పేషెంట్, దాని మీద మా ఫోకస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ట్రైనింగ్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ చిన్నప్పటి నుంచే వాళ్ళు ఫస్ట్ 2 years నేను ఇందాక చెప్తున్నా కదా, మా మెడికల్ కరికులం ఎలా ఉందంటే చాలా రోట్ మెమరైజేషన్ మీద ఇప్పటిదాకా ఉన్నదన్నమాట. అంటే ఫస్ట్ మీరు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ. హ్యూమన్ టచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ టచ్ మీద మళ్ళీ ఫోకస్ రాబోతోంది. పర్సనలైజ్డ్ మెడిసిన్ మీద మళ్ళీ ఫోకస్ రాబోతోంది. ఇప్పటిదాకా గత 400 ఏళ్ళుగా ఏం చేశారంటే అప్పటిదాకా జరిగిన మెడిసిన్ రిప్లేస్ చేసేసారు కదా, రిఫార్మ్ చేయాలా, రిప్లేస్ చేశారని చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్ అబ్జర్వేషన్, అనాటమీ మాకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ డే అనాటమీ డైసెక్షన్లో మమ్మల్ని ఎందుకు పడేస్తారంటే తీసుకెళ్ళి నువ్వు డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తేనే సైన్సెస్ కింద వస్తుంది. అది ఏవో ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవేవో ఇంబ్యాలెన్స్ అయినాయి, వాటిని బ్యాలెన్స్ చేస్తాను అంటే కుదరదు. నువ్వు డైరెక్ట్గా ఈ నరం ఎక్కడుంది ప్రాక్టికల్గా నువ్వు చూపించాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఐసోలేట్ ఇట్ అండ్ స్టడీ ఇట్, దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి. అట్లాగే వచ్చిందనమాట. సో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అదంతా ఒకటి. ఆ తర్వాత ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్, సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్, ఇదంతా ఇది యాక్చువల్గా హిస్టరీ ఆఫ్ మెడిసిన్లో ఇలానే ఉంది, ఇలానే వచ్చింది. మీరు గమనిస్తే మెడిసిన్ రాకముందు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చదువుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీకి డాక్టర్కి ఏమిటి సంబంధం? ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్ని చూస్తే వాళ్ళేం ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవరు. ఫిజిక్స్లో మేమేం చదువుతాం, యాక్సలరేషను, వెలాసిటీ, అవి ఇవి చదువుతాం.
ఎందుకంటే మన బాడీ కూడా ఒక మెషిన్ లాంటిది అనేది కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్. అంటే ఒక 500 ఏళ్ళుగా బాడీ మెషిన్ అయితే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలియాలి కదా. బాడీ ఒక మెషీనే కాదు, అది బయోకెమికల్ ల్యాబ్. ఆ బయోకెమికల్ ల్యాబ్లో మీరు కెమిస్ట్రీ మారుతూ ఉంటే మీ బాడీలో అన్నీ మారుతూ ఉంటాయి. సో అందుకని మందులు మేమేమి ఇస్తున్నాం, మందుల ద్వారా ఒక మాలిక్యూల్ ఇస్తున్నాం. ఆ మాలిక్యూల్ ఇస్తే కెమిస్ట్రీ మారుతుంది, కెమిస్ట్రీ మారితే బాడీ ఫంక్షన్ మారుతుంది. సో ఇలాగా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి తర్వాత ఇదంతా చదువుకొని ఇట్లాగా ఆ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం అనేది ప్రతి డాక్టర్కి. ఎందుకంటే లేకపోతే ఏ స్టేజ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్లో ఉన్నాము మనం అనేది అర్థం కాదు డాక్టర్కి. ఏదో అమెరికాలో పుస్తకాలు రాస్తున్నారు, అమెరికా కాకపోతే యూరప్ లేకపోతే ఇంకో చోట ఎక్కడో వెస్ట్ నుంచి నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ పుస్తకాలకు వెళ్తుంది, పుస్తకాలను మేము మెమరైజ్ చేస్తున్నాం. ఇలా కాకుండా అసలు ఎట్లాగా వచ్చింది ఆ నాలెడ్జ్, ఎటు వెళ్తున్నాం, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం, ఏ ఫేజ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్లో ఉన్నాం అని తెలిస్తే తప్ప ఈ ఏఐ క్రియేట్ చేసిన సునామీకి మనం తట్టుకోలేము. ఏ డైరెక్షన్లో ఇప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్ళాలో మనకు అర్థం కావాలంటే మళ్ళీ హిస్టరీ తెలియాలి, హ్యుమానిటీస్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను 50-60 మందిని రోజుకి చూస్తుంటే పేషెంట్ని, ఒక పేషెంట్కి నాకు ఎంత టైం ఉంటుంది? 2 minutes 3 minutes ఉంటుంది. ఆ 2-3 minutesలో ఎంతని నేను చేయగలను పేషెంట్కి. సో అది ఏఐ మనకి ఇస్తుందన్నమాట ఆ ఇన్ఫర్మేషన్ అంతా. దాన్ని యూజ్ చేసి ఆ పేషెంట్కి ఆ యునీక్ పర్సన్, ఈజ్ నాట్ అన్ యావరేజ్. He's not an average. We have to get to that new concept of unique person. Correct. పర్సనలైజ్ మెడిసిన్ని మళ్ళీ మనం ఆ మైండ్ ట్యూన్ చేసుకొని చేయడానికి సరిగ్గా మనం అర్థం చేసుకొని చేస్తే అలా ఉపయోగపడుతుంది. ఏఐ బాగా ఉపయోగపడుతుంది, అందులో డౌటే లేదు. కాకపోతే ఏఐ కొన్ని ఫీల్డ్స్ని రిప్లేస్ చేస్తుంది. ఇప్పుడు రేడియాలజిస్ట్ ఉన్నాడు అనుకోండి, రేడియాలజిస్ట్ చాలా మటుకు రిప్లేస్ అవుతారు. ఇప్పటికి ఇంకా అవుతారు. ఎందుకంటే అది దాంట్లో మీకు పేషెంట్ ఇంటరాక్షన్ ఉండదు కదా, అందులో ఉన్న ప్యాటర్న్ రికగ్నిషనే కదా. ప్యాటర్న్ రికగ్నిషన్ ఏఐ కెన్ డూ ఇట్ బెటర్ దాన్ హ్యూమన్స్. నేను నా లైఫ్ స్పాన్లో 10,000 స్కాన్లు చదవగలిగితే ఏఐ 10 లక్షల స్కాన్లు చదువుతుంది ఆ ఒక్క ఏఐ. సో మాకు ఇప్పుడు కొన్ని స్కాన్స్లో ఏఐ కంపల్సరీ చేశారు. రేడియాలజిస్ట్ ఉన్నా సరే ఏఐ చేయాల్సిందే, రీడింగ్ చెయ్యాలి. బట్ రేడియాలజిస్ట్ కూడా దాన్ని రీడ్ చేసి సైన్ చేస్తాడు కింద. ప్రస్తుతానికి అలా ఉన్నది పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యామోగ్రామ్లో ఆ ట్యూమర్స్, బ్రెస్ట్ మ్యామోగ్రామ్ కదా, బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్లో హ్యూమన్ ఐ కంటే ఏఐ ఈజ్ ఏబుల్ టు పికప్ టైనీ ఇదన్నమాట డిసీజ్. బట్ వాడు ఏం చేస్తాడంటే పక్క నుండి ఇది సిగ్నిఫికెంటా కాదా అని చూస్తాడు, లేదా ఓవర్ రీడింగ్ అవుతుంది అని చెప్పి. ఓవర్ రీడింగ్ అయితే ఏమవుతుంది, అన్నెసరీ సర్జరీస్ అవుతాయి, రేడియేషన్ వస్తుంది, అది వస్తుంది దానికి ప్రస్తుతానికి. బట్ ఏఐ ఇంకా 5 ఏళ్ళు అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇట్ మే బి మోర్ ప్రిసైజ్, మోర్ ఎఫిషియెంట్, ఎర్రర్స్ తగ్గుతాయి. అలాగే ఏఐ ఉపయోగపడుతుంది. This going to be the role of AI. In addition to artificial intelligence, మీరు సాంస్క్రిట్ అది చదివారు, సాంస్క్రిట్లో ఎంఏ చేశారు. ఈస్టర్న్ థాట్, వెస్టర్న్ సైన్స్ను కలపటానికి ప్రయత్నం చేస్తున్నారు, కొన్ని పుస్తకాలు అవి రాశారు. ఒబేసిటీ మీద కొంత మీ స్టడీ, ఆ ఒబేసిటీ ఊబకాయం కారణాలు ఏంది, ప్రివెంటివ్గా ఏం చేస్తే బాగుంటుంది, దాని మీద కొంత మీ ఇన్పుట్ ఇవ్వండి, బికాస్ దట్స్ ఎన్ ఏరియా ఆఫ్ యువర్ స్పెషాలిటీ. షూర్. సో రీసెంట్గా నేను ఒబిసిటీ మీద, ఫ్యాట్ షేమింగ్ మీద ఒక పుస్తకం రాశాను. సో దాంట్లో ఎందుకు మనం వీఆర్ డెస్టైన్ టు బికమ్ ఒబీస్, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ అనే దాని మీద ఆ పుస్తకం అనమాట. ఎందుకు మన సోషల్ ఫ్యాక్టర్స్ అన్ని, మనం ఉన్న ఈకో సిస్టమ్ మనల్ని ఎట్లాగా ఊబకాయం వచ్చేలాగా మనల్ని చేస్తుంది అనేది ఆ పుస్తకం అనమాట. అసలు ద వర్డ్ ఒబీస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒబీస్ అనేది లాటిన్ వర్డ్, ఒబీడెరీ అనే దాని నుంచి లాటిన్ వర్డ్, అది ఫ్రెంచ్లోకి వెళ్ళి ఒబేస్ అని, ఓబిఈఎస్సి ఒబేస్ అయింది ఫ్రెంచ్, తర్వాత ఇంగ్లీష్లోకి వచ్చి ఒబీస్ అయింది. దాని అర్థం ఏంటంటే ఓవర్ ఈటింగ్. దాని అర్థమే ఓవర్ ఈటింగ్. ఓవర్ ఈటింగ్ టు ఎ పాయింట్ వేర్ యూ బికమ్ గ్లటన్. సో ఒబీస్ అనే వర్డ్కి ఓవర్ ఈటింగ్ అని అర్థం అనమాట. సో ఓవర్ ఈటింగ్ వల్ల ఒబిసిటీ వస్తుంది అంటే ఎక్సెస్ క్యాలరీస్, ఎక్సెస్ ఎనర్జీ, మన బాడీకి ఎంత కావాలో దానికంటే ఎక్కువ ఎనర్జీ మనం దానికి సప్లై చేస్తే అది ఎక్కడో చోట వెళ్ళి సేవ్ అవ్వాలి కదా.
మనం బాడీకి ఎనర్జీ ఇస్తున్నాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాలరీస్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్, ఫ్యాట్, వాట్ ఎవర్ దట్ ఈస్. మీరు కార్బోహైడ్రేట్స్ తిన్నా అది ఫ్యాట్గా మారుతుంది, ఫ్యాట్ తింటే ఫ్యాట్గానే ఉంటుంది, ప్రోటీన్ తింటే మోస్ట్ ఆఫ్ ఇట్ బాడీకి యూజ్ అవుతుంది. కానీ ప్రోటీన్ వల్ల మీకు సెటైటీ రాదు, ఎక్కువ సెటైటీ రాదు. కానీ కార్బోహైడ్రేట్స్ వల్ల ఎక్కువ మీకు సెటైటీ అంటే మాకు ఫుల్నెస్ అనేది, ఆ ప్యాలటబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో అవన్నీ తినడం వల్ల ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. ఫ్యాట్ స్టోర్ అయినప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని స్పెండ్ చేయాలి. మళ్ళీ ఆ స్పెండ్ చేయడం తగ్గినప్పుడు అది ఎక్కడో చోట స్టోర్ అవ్వడం మొదలవుతుంది, చిన్న చిన్నగా స్టోర్ అయ్యి. ఈ మధ్యన గమనించింది ఏంటంటే మా సైన్స్, మెడికల్ సైన్స్, ఫ్యాట్ అనేది మీకు పొట్టే కాదు, ఫ్యాటీ లివర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, ఫ్యాటీ హార్ట్ అనే కాన్సెప్ట్ ఉంది, ఫ్యాటీ గట్ అనే కాన్సెప్ట్, ఫ్యాటీ ప్యాంక్రియాస్ అనేది ఉంది, ఫ్యాట్ అరౌండ్ ద ఐస్ ఉంది. సో ఇట్లాగా ప్రతి మేజర్ అరౌండ్ ద కిడ్నీస్ ఉంది. సో ప్రతి మేజర్ ఆర్గాన్లో, మజిల్లో కూడా ఫ్యాట్, ఆ సెల్స్ ఉంటాయి కదా, ఆ సెల్స్లో ఫ్యాట్ టైనీ 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 గ్లాబ్యూల్స్ వెళ్ళి డిపాజిట్ అవుతాయి అన్నమాట. అదే మజిల్లో అయితే ఇంట్రామయోసెల్యులార్ లిపిడ్ డిపాజిషన్ అంటాం, పేరులోనే ఉంది ఇంట్రామయోసెల్యులార్ లిపిడ్ డిపాజిషన్ అనేది. ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు ఇంతకుముందు ఆల్కహాల్ వల్ల సిరోసిస్ వచ్చేది ఎక్కువగా, ఇప్పుడు ఆల్కహాల్ని దాటిపోయి ఫ్యాటీ లివర్ ఈజ్ కాజింగ్ సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్ అండ్ డెత్, ఎర్లీ డెత్, అన్టైమ్లీ డెత్ అనమాట. సో ఆ ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ గ్లాబ్యూల్స్ వెళ్ళి ఆ సెల్స్లో డిపాజిట్ అయ్యి సెల్యులర్ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తాయి. అదే మజిల్లో డిపాజిట్ అయిందనుకోండి, మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే డయాబెటీస్ వస్తుంది. మనం ఇప్పటిదాకా ఏం చేసామంటే, డయాబెటీస్ వస్తే డయాబెటీస్ మందులు ఇచ్చాం, ఆ ఫ్యాట్ని అడ్రస్ చేయలే ఇప్పటిదాకా. ఫ్యాటీ లివర్కి అసలు మందులే లేవు. ఫ్యాటీ ప్యాంక్రియాస్ అనేది ఇప్పుడిప్పుడే కనిపెట్టాం. ఫ్యాటీ హార్ట్ వల్ల డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందని ఇప్పుడిప్పుడే కనుక్కుంటున్నాం. ఫ్యాటీ కిడ్నీ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, హైపర్ టెన్షన్ కూడా వస్తుందని తెలుస్తుంది. సో మనకి ఏమర్థం అవుతుంది, ఒక ప్రాసెస్, ఒక రీజన్, కార్యకారణ సంబంధం అంటాం కదా, ఒక కారణం వల్ల ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఫ్యాట్ ఎక్సెస్ అవడం వల్ల ప్యాంక్రియాటిక్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్, ఐ ఇష్యూస్, అట్లానే మనకి జాయింట్ ప్రాబ్లమ్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్. ఎందుకంటే ఫ్యాట్ మనకి సెల్లో డిపాజిట్ అయినప్పుడు ఆ సెల్ ఏం చేస్తుందంటే, ఆ సెల్ స్టార్ట్స్ గ్రోయింగ్, అబ్నార్మల్గా గ్రో అవ్వడం మొదలవుతుంది. గ్రో అయినప్పుడు దానికి బ్లడ్ సప్లై, ఇట్ అవుట్ గ్రోస్ ఇట్స్ బ్లడ్ సప్లై. దానికి బ్లడ్ సప్లై అందదు, బ్లడ్ సప్లై అంత దాని నీడ్స్ కంటే ఎక్కువ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ సెల్ ఏం చేస్తుందంటే, నాకేదో ఆపద జరుగుతోంది అని చెప్పి ఇన్ఫ్లమేషన్ తయారు చేస్తుంది లోపల. ఇప్పుడు మనకి ఏదైనా గాయం తగిలితే వాస్తుంది కదా, వాయడం అంటే ఇన్ఫ్లమేషన్ అని అర్థం అనమాట. అక్కడికి ఏం పంపిస్తుందంటే, ఏదైనా మనకి ఒక కాలుకి దెబ్బ తగిలితే ఆ వాపు అనేది ఏంటంటే బాడీ ఫ్లూయిడ్స్ని అక్కడికి పంపిస్తుంది, పుష్ చేస్తుంది, అక్కడికి చేసి అక్కడ అన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ అన్నీ అందులో ఉంటాయన్నమాట. అదంతా బాడీ ఇన్ఫెక్షన్ రాకుండా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అట్లానే సెల్ ఏమనుకుంటుంది, ఏదో గ్రో అయిపోతుంది, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఒక ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం మొదలు పెడుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్గా మారుతుంది. ఇన్ఫ్లమేషన్గా మారినప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా మొదలవుతాయి అన్నమాట. సో ఆటో ఇమ్యూన్ హెపటైటిస్, ఆటో ఇమ్యూన్ ప్యాంక్రిటైటిస్, ఇట్లా. సో రాకుండా ఏం చేయాలి? బేసిక్గా ఎక్సర్సైజ్ అయినా ఇంకేమైనా? సో సో ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ మారుతుంది కదా. ఇంతకుముందు మనం పరిగెత్తేవాళ్ళం, సైకిల్ దొక్కేవాళ్ళం, ఫిజికల్ మనం తిన్నది అరిగేదానికి బాడీ ఎక్సర్సైజ్ చేసి స్పెండ్ చేసేది. ఇప్పుడు అది చాలా కష్టం అవుతుంది, టైం కూడా దొరకటం లేదు. టైము దొరకడు, మనకుండే లైఫ్ స్టైల్ కూడా దానికి విరుద్ధంగా ఉంది. మీరు దానికంటూ టైం పెట్టుకొని ఇంట్లో కానీ జిమ్ మెంబర్షిప్ తీసుకొని కానీ వెళ్తే తప్ప, నేను బయట పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు కానీ లేకపోతే కష్టంగా, అదేలే, యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ వర్క్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఎర్లియర్ జనరేషన్కు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, పనిలోనే ఫిజికల్ యాక్టివిటీ బిల్ట్ ఇన్, పనిలోనే సూర్యరశ్మికి
ఎక్స్పోజర్, ఈ రెండు పోయినాయి. కరెక్ట్. సో ఇప్పుడు మనకంటూ అది ఒక లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే తప్ప అది జరిగేది కాదు. కానీ అది జరగడం అంత ఈజీ కూడా కాదు. ఎందుకంటే షిఫ్ట్ సిస్టమ్ వచ్చేసి చాలామంది షిఫ్ట్ సిస్టమ్ చేస్తున్నారు. వాళ్ళకి సర్కేడియన్ రిథమ్ డిస్టర్బ్ అయిపోయింది. వాళ్ళకి నేను కారు ఇంట్లో గరాజ్లో ఎక్కితే మళ్ళీ అక్కడ హాస్పిటల్ అనుకున్నది హాస్పిటల్ లేకపోతే కంపెనీ, అక్కడ గరాజ్లో దిగి లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళి నా క్యాబిన్లో కూర్చుంటే అంతా ఏసీ ఉంటుంది, లేకపోతే ఏసీ లేకపోతే ఆల్ కంట్రోల్డ్ కండిషన్స్లో ఉంటాం. మనకి ఎక్కడ స్పెండ్ అవుతుంది? సో మనం ఏం చేయాలంటే మన బాడీకి, ఇండివిజువల్కి, ప్రతి ఏజ్ గ్రూప్కి, ఇప్పుడు మళ్ళీ యావరేజ్ పర్సన్గా వెళ్ళకూడదు, మళ్ళీ అక్కడ ఇండివిజువల్కి ఆ నీడ్స్ ఎంత ఉన్నాయి, మన నీడ్స్ని ప్రకారం మనం ఎంత కన్సంప్షన్ చేయాలి అనేది మనం గమనించుకోవాలి. ఇక్కడ వచ్చిన ఒక ప్రాబ్లం ఏంటంటే మనకు విల్ పవర్ ఉండొచ్చు, కానీ ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఉంది కదా, ఈ ఫుడ్ ఇండస్ట్రీ మన విల్ పవర్ని హ్యాక్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సైంటిస్టులను హైర్ చేసుకుంటారు. ఫుడ్ ఇండస్ట్రీ మనకు ఎంత విల్ పవర్ ఉన్నా ఆ విల్ పవర్ని ఎట్లాగా హ్యాక్ చేయొచ్చు, అధిగమించవచ్చు అనేది ఆ సైంటిస్టులని, సైకాలజిస్టులను పెట్టి వాళ్ళు ఆ పర్టికులర్ ఫాస్ట్ ఫుడ్స్ అనండి, ప్రాసెస్డ్ ఫుడ్ అనండి, ఇంకోటి అనండి, ఈజీ ఫుడ్ అంటే అట్లా చింపి తినేయడమే. అంటే ఎంత తింటున్నావో కూడా నీకు తెలిసేలోపు అది అయిపోతుంది. సో అట్లాగా మన ఈకో సిస్టమ్ తయారై కూర్చుందనమాట. సో మనం అబ్జర్వ్ చేసుకొని మనకి లక్కీలు ఏంటంటే ఇప్పుడు ఈ వేరబుల్ డివైసెస్ వచ్చినాయి, ఏఐ కూడా హెల్ప్ చేయబోతోంది, కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతోంది. ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మా పేషెంట్స్కి ఎవ్రీడే వెయిట్ చేయండి, ఎవ్రీడే వెయిట్ చూసుకోండి. మీరు అదొక హ్యాబిట్ చేసుకోండి. ఎందుకంటే మీరు లెటర్సే కొంతకాలం వెయిట్ చూసుకోలేదనుకోండి, ఒక ఫ్యూ కిలోస్ పెరిగా అది తగ్గడం కష్టం, మళ్ళీ వెనక్కి. ఎందుకంటే బాడీ ఏం చేస్తుంది, బాడీకి ఒక పెక్యులర్ బిహేవియర్ ఉంది. అందరు హ్యూమన్ బాడీకి వెయిట్, సెట్ పాయింట్ వెయిట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అదేంటంటే మనకి టెంపరేచర్ ఒక పర్టికులర్ రేంజ్లో రన్ అవుతుంటుంది కదా. బయట చలిగా ఉంటే మనకి లోపల షివరింగ్ అయ్యి మన టెంపరేచర్ని అక్కడికి తెస్తుంది. అట్లానే వెయిట్ కూడా సెట్ పాయింట్ వెయిట్ ఉంటుందన్నమాట. అది టైం టు టైం మారుతుంది. అందుకని మీరు గమనిస్తే మనం కొంత వెయిట్ గెయిన్ అయిన తర్వాత అది ఎంత తగ్గిద్దామన్నా మళ్ళీ అక్కడికే వెళ్తుంటాం. మీరు చాలామందిని గమనించుంటారు, సెలబ్రిటీలు కానీ ఇంకొకళ్ళు కానీ 20 పౌండ్లు 20 కిలోలు మళ్ళీ వెంటనే అక్కడికి వచ్చేస్తారు. ఒక 1 year స్టాటిస్టికలీ ఆల్సో ప్రూవెన్ 80% ఆఫ్ ద పీపుల్ రీగెయిన్ ద లాస్ట్ వెయిట్ విత్ ఇన్ 1 year. సర్జరీ చేసిన, లేదు వెయిట్ లాస్ సర్జరీలు చేసిన. సో దానికి మనం ఏం చేయాలి అంటే నేను చెప్పేది ఏంటంటే పేషెంట్కి నువ్వు ఎవ్రీడే వెయిట్ చూసుకో, డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్లీ. ఒక 2-3 pounds అటు ఇటు ఉంటే దట్ ఈస్ ఓకే, 2-3 kilos అటు ఇటు ఉన్నా దట్ ఈస్ ఓకే. నాకు పౌండ్స్ అలవాటు అయిపోయి పౌండ్స్ అని వస్తుంది. సో అది నువ్వు గమనిస్తూ ఉండు, ఆ ట్రెండ్ ఎలాగ వస్తుంది, ఆ కర్వ్ అనేది గమనించుకోవాలి. ఆ ట్రెండ్ని నీకు ఏది ఐడియల్ వెయిటో మనకి మెజర్మెంట్స్ ఉన్నాయి. ఆ మెజర్మెంట్కి అటు ఇటుగా కొంత ఒక రేంజ్లో ఉండేటట్టుగా ఆల్వేస్ ట్రై టు డూ దాట్. మీకు ఎప్పుడైతే టెంప్టేషన్స్ వచ్చి క్యాలోరిక్ కన్సంప్షన్ ఎక్కువైందో దెన్ మీకు తెలుస్తూ ఉంటుంది. మీ బాడీ మెజర్మెంట్తో, మీ వెయిట్తో, మీకున్న హైట్కి బాడీ మెజర్మెంట్కి తెలుస్తుంటుంది. దెన్ టేక్ మెజర్స్ టు బ్రింగ్ ఇట్ డౌన్. ఎందుకంటే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వెయిట్తో తీసుకురావడం కష్టం, తీసుకొస్తే బాడీ సెట్ అయినది ఆ న్యూ వెయిట్కి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది. అది మీరు ఎంత కష్టపడినా మళ్ళీ వెనకాలకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మీరు మీకుండే ఆ డిజైర్స్ని, ఎందుకంటే లైఫ్ అన్న తర్వాత మనం మన నాలుకను చంపుకొని ఎంతకాలం అని బతుకుతాం. ఇప్పుడు మీరు గమనిస్తే చాలామంది ఈ సోకాల్ సెలబ్రిటీస్, న్యూట్రిషనిస్ట్ సెలబ్రిటీస్ ఆర్ ఈ సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళంతా ప్రతి వాళ్ళు అడ్వైస్ ఇచ్చేవాళ్ళే, మీరు ఇలా ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, అది తినొద్దు అని. ఎందుకంటే మంచివన్నీ తినొద్దు అంటాం కదా, మేము కూడా చెప్తాం మంచివన్నీ తినొద్దు. కానీ దాంట్లోనే యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్. అక్కడే మనకి యూజ్ ఏఐ, మీ ఇన్ఫర్మేషన్ అంతా దానికి ఫీడ్ చేయండి. నాకు ఏది సరైంది, నా వెయిట్ ఇంత, నేను ఐ వాంట్ టు స్టే హెల్తీ, గివ్ మీ. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే మీరు మెడిటరేనియన్ డైట్ తీసుకెళ్ళి మనం తినలేం. ఆ మెడిటరేనియన్ వాళ్ళు మెడిటరేనియన్ డైట్ తింటారు. అది రీజనల్ అండ్ సీజనల్ వేరియేషన్.
యూ హ్యావ్ టు పుట్ దట్ ఇన్ టు పర్స్పెక్టివ్. సో మీ రీజియన్కి మీకు ఏది అందుబాటులో ఉంటుంది, మీ సీజన్కి మీకు ఏది కరెక్ట్గా ఉంటుంది, దాన్ని రీజనల్ సీజనల్ వేరియేషన్స్ని పెట్టుకొని మీ డైట్ని కంట్రోల్లో ఉంచుకొని ఈ యూజ్ టెక్నాలజీ. ఎందుకంటే మీరు డయాబెటీస్ రాకముందు 10-15 ఏళ్ల ముందే మీకు డ్యామేజ్ మొదలవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మొదలవుతుంది. అప్పటి నుంచి మీకు డయాబెటీస్ వచ్చేసిందంటే అసలు చాలా డ్యామేజ్ జరిగిపోయినట్టే బాడీలో. దానికి రాకముందే మీరు చూసుకోవాలంటే మీరు కంటిన్యూ మానిటర్ చేసుకుంటూ బ్యాలెన్స్ చూసుకుంటూ ఉండాలి. జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉంది కదా ఒబేసిటీ? అప్పుడు జెనెటిక్గా ఉంటుంది, కాకపోతే ఏంటంటే జెనెటిక్ ఈజ్ ఓన్లీ 5%. జెనెటిక్ డిసీజెస్ దట్ కాజ్ ఒబేసిటీ ఈజ్ ఓన్లీ అబౌట్ 5 to 6% అనమాట. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎన్వైరన్మెంట్ రిలేటెడ్. ఇట్స్ యువర్ ఓన్ మేకింగ్, ఇట్స్ నాట్ సో మచ్ ఏ జెనెటిక్. యువర్ ఓన్ మేకింగ్ అంటే ద సొసైటీ ఆల్సో మేక్స్ యూ ఒబీస్. ఎందుకంటే మీకు అందుబాటులో లేవనుకోండి, ఉన్నవి తింటాం కదా, మీకు అన్హెల్దీ ఫుడ్డే అందుబాటులో ఉన్నాయి, మీకు బయటికి వెళ్ళే అవకాశం లేదు, మీకు ఏది ఉంటే అదే తింటాం. అండ్ ఆల్సో మీకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంటుంది, ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీకు ఏవో ఆర్థరైటిస్ ఉంటుంది, ఎక్సర్సైజ్. సో దెర్ ఇస్ సో మచ్ దట్ గోస్ ఇన్ టు ఒబిసిటీ అనమాట. అందుకని ఇప్పుడు కొత్తగా ఒజంపిక్ అని డ్రగ్స్ వస్తున్నాయి, సెమాగ్లూటైడ్ అని. అవేంటంటే ఆ మాలిక్యూల్స్ అనమాట. దాంట్లో నేను ఆల్సో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్ ఆ స్టడీస్లో. ఆ డ్రగ్స్ని దట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ డ్రగ్ యాక్చువల్లీ. అది చాలా, ఆ డ్రగ్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. డయాబెటీస్, వెయిట్ లాస్, హార్ట్ డిసీజెస్కి, వీటన్నిటికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే చెప్పా కదా, ఫ్యాట్ లూజ్ అయితే మల్టీ ఆర్గాన్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే, ఈ డిసీజు ఒక ఆర్గాన్లో ఉంటుంది కాబట్టి ఆర్గాన్ని ట్రీట్ చేస్తే సరిపోతుంది అనేది ఉండేది. ఓవరాల్గా చేయాల్సి. ఇప్పుడు మీరు పీసీఓడి అని వినుంటారు, పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. అది ఓవరీస్ మీద బుడగలు వచ్చినాయి అని చెప్తారు. ఇప్పుడు దాని పేరు మార్చారు, పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్. పాలీ ఎండోక్రైన్, మల్టిపుల్ ఎండోక్రైన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మెటబాలిక్, ఇట్ ఈస్ నాట్ ఎ ఆర్గాన్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎ మెటబాలిక్ ప్రాబ్లం, ఇట్ ఈస్ ఎ హోల్ సిస్టమ్ ప్రాబ్లం. మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్, ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఒవేరియన్ ప్రాబ్లం. అట్లానే ఫ్యాటీ లివర్కి కూడా పేరు మారింది. నాష్ అని ఇంతకుముందు ఉండేది, నాన్ ఆల్కహాలిక్ స్టియేటో హెపటైటిస్ అని ఉండేది. ఇప్పుడు దాన్ని మ్యాష్గా మార్చి మెటబాలిక్ అసోసియేటెడ్ స్టియేటో హెపటైటిస్గా మార్చారు. అంటే ఏంది, లివర్లో ప్రాబ్లం ఉంది, ఆరిజిన్ సోర్స్ ఎక్కడుంది, మెటబాలిక్. మెటబాలిక్ అంటే మన బాడీలో ప్రాసెస్ అవుతున్న సిస్టంలు మొత్తాన్ని ఇన్ టోటో పెడితే దాన్ని మెటబాలిజం అంటాం. సో అలాగా నీకేదన్నా ఆర్గాన్లో ప్రాబ్లం ఉంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం చూడండి, వెనక్కి మళ్ళీ హోలిస్టిక్ వెళ్తున్నాం చిన్నగా. ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది, ఈ సంవత్సరమే దాన్ని మార్చారు. మ్యాష్, ఈ పిఎంఓఎస్ ఇట్లాంటివన్నీ ఈ గత 2-3 ఏళ్లలో మారుతుంది. ఇట్లానే ఫ్యూచర్లో ఇంకా మార్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా స్ట్రోక్ వచ్చిందనుకోండి, స్ట్రోక్ అంటే బేసిక్గా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద బ్రెయిన్. చివరికి ఏం చెప్తారంటే, లేదు నీకు అసలు ద కాజ్ ఈజ్ సంథింగ్ ఎల్స్, ఎఫెక్ట్ ఈజ్ హియర్, ద కాజ్ ఈజ్ ద ఎంటైర్ బాడీలో ఉన్న ప్రాబ్లము, ఈ సిమ్టమ్ ఈ ఆర్గాన్ ద్వారా మీకు బయటపడుతుంది. సో మీరు ఆర్గాన్ని ట్రీట్ చేస్తే సరిపోదు. అప్పుడు ఏమవుతుంది, స్పెషలిస్టులు ఉన్నారు కదా, వాళ్ళ ట్రైనింగ్ కూడా మారాలి. ఇప్పుడు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే స్టెంట్ పెట్టి ఊరుకుంటే సరిపోదు, వాళ్ళు మనకి అడ్వైస్ చేసే నాలెడ్జ్ వాళ్ళు కూడా గెయిన్ చేయాలన్నమాట. ఏం చేయాలంటే, నీ లైఫ్ స్టైల్ మార్చవయా, నువ్వు దాని మీద ఫోకస్ చేద్దాందా నువ్వు, ఆర్ దానికి సపరేట్ స్పెషలిస్ట్, అందరూ ఒకటే చేయలేడు కదా, దానికి సపరేట్ కార్డియాక్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని ఒకటి, ఏదో వాట్ ఎవర్ దట్ ఈస్ అని పెట్టి అలాగా చివరికి హోలిస్టిక్కి మారుతుంది అనేది ఒక హోప్. ఇంకా చాలా ఉంది, చాలా టైం పడుతుంది. ఎందుకంటే జీన్స్ పట్టుకొస్తున్నాం, లైఫ్ స్టైల్ పట్టుకొస్తున్నాం, ఇప్పుడే తెలుస్తుంది. కానీ అవన్నీ టెక్స్ట్ బుక్స్లోకి వచ్చి ఇవన్నీ చేయాలంటే ఏంటండి, నేను రోజుకి 50-60 మందిని చూస్తుంటే నాకు టైం ఎక్కడ ఉంటుంది పేషెంట్కి చెప్పడానికి. సో ఇదంతా ఈ మెడిసిన్ అనేది, నేనేదో వెళ్ళి పేషెంట్ని నేను చిన్నప్పుడు మెడిసిన్ రాకముందు డాక్టర్లు
పేషెంట్ చూడంగానే ఎట్లా డయాగ్నోసిస్ చేసేస్తున్నారు, అది నాకు దట్ వాజ్ మై ఇంట్రెస్ట్ అనమాట. ఎలా బాడీ లోపల జరిగేది వాళ్ళకి బయటికి ఎలా తెలుస్తుంది, హౌ ఆర్ దే గెటింగ్ ఇన్ టు మై బాడీ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండేది. తర్వాత నాకు అర్థమైంది ఈ వెస్ట్రన్ మెడిసిన్, నేను చేస్తున్న వెస్ట్రన్ మెడిసిన్, ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపవరిష్డ్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ద హోల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ మెడిసిన్ అనమాట, అవర్ పొటెన్షియల్ ఆఫ్ మెడిసిన్. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇక 500 మన హ్యూమన్ సివిలైజేషనల్ ఆర్క్లో చూసుకుంటే ఎన్నో లక్షల ఏళ్ల హ్యూమన్ సివిలైజేషన్లో 6,000 ఏళ్ల హ్యూమన్ సివిలైజేషన్లో చూసుకుంటే 500 ఏళ్లే ఇప్పుడు వెస్ట్రన్ మెడిసిన్ మొదలైంది. 500 years బ్యాకే మొదలైంది. సో ఇది ఇంకా చాలా మార్పు జరుగుతుంది. ఇప్పుడు మేము అబ్సల్యూట్ అయిపోతాం. ఇంకొక 20 ఏళ్ల తర్వాత మాకున్న నాలెడ్జ్ అంతా ఈ మారుతున్నాయి చెప్తున్నాను కదా. మేము ఆర్గాన్లో ఎట్లాగైతే స్పెషలైజ్ చేసామో అప్పుడు కొత్త స్పెషాలిటీస్ వచ్చేస్తాయి. సో ఇది ఇట్లా మారుతూ ఉంటుంది మెడిసిన్ అనేది. చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. ఐ థింక్ మెడికల్ స్టూడెంట్స్కి ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చి పేషెంట్తో ఎలాగ ప్రాపర్ కమ్యూనికేషన్ చేయాలి, వాళ్ళకి ఎలాగ అర్థమయ్యేలాగా చెప్పాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మార్చాలి, ఇలా చెప్తే తప్ప మెడికల్ ఫీల్డ్కి వాల్యూ ఉండదు. డబ్బులు వస్తాయి, వచ్చేవేవో వస్తాయి. ఇప్పుడు మాకు అమెరికాలో వచ్చేది వేరే, ఇక్కడ వచ్చేది వేరే, ఏదో ఉండే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఏం చేస్తున్నావు పేషెంట్ కానీ అర్థం చేసుకుంటే అప్పుడు వస్తుంది అనేది నా అభిప్రాయం. అండి ఈరోజు రాజీవ్ కూరపాటి గారితో మనం ముఖాముఖి బేసిక్గా ఎవల్యూషన్ ఆఫ్ మెడిసిన్ హిస్టరీ, మొట్టమొదట హోలిస్టిక్గా ఎగ్జామినేషను, ఆర్ట్ సైన్స్ రెండు కలిసి ఉన్నప్పుడు తీసుకునేటటువంటి అప్రోచ్, రాను రాను మెడిసిన్ డెవలప్ అయ్యే కొద్దిగా ఎవిడెన్స్ బేస్డ్ వీటికి వచ్చి సిమ్టమ్ ట్రీట్మెంటు, సిమ్టమాటిక్ ట్రీట్మెంటు పార్ట్గా చూడటం పోయి ఇప్పుడు మళ్ళా హోలిస్టిక్గా చూసేటటువంటి అవసరం, ఆ అప్రోచ్ వస్తూ ఉన్నది. అది బెటర్ సిస్టము. ఈ మార్పులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్ ఏంది, ఏ రకంగా ఇది హెల్ప్ఫుల్ టూల్గా ఉండబోతూ ఉన్నది, ఒక డాక్టర్కు ఉన్నటువంటి లైఫ్ లాంగ్గా వచ్చే ఎక్స్పీరియన్స్కి అంతా మించినటువంటి ఎక్స్పీరియన్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్, ఎట్ వన్ గో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. అది బోత్ పేషెంట్స్కి ఉపయోగపడవచ్చు, డాక్టర్కి ఇంకొద్దిగా బెటర్గా అడ్వైస్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కానీ ఆ హ్యూమన్ టచ్, హ్యూమన్ అనాలిసిస్ ఎప్పటికైనా అవసరమే. అది ఉన్నప్పుడే మెడిసిన్ విల్ హ్యావ్ ఇట్స్ రోల్ అనేది వారి అభిప్రాయం. సో థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. ఇట్ వాస్ నైస్ హ్యావింగ్ దిస్ డిస్కషన్ విత్ యూ. థ్యాంక్ యూ.